సమాక్రమ్య చింతయామాస వానరః అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణాగా త్రేనుపాయానతిక్రమ్య చతుర్థైక దృశ్యతే సామరక్షస్సు గుణాయ కల్పతే నదానమర్ధోపచితేషు యుజ్యతే న భేదసాధ్య బలదర్పితా జనాః పరాక్రమస్త్వేవ మమేక రోచతే. ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ తత్పరుడై మొత్తానికి రామానుగ్రహం చేత అశోకవనంలో ఉండేటువంటి యొక్క సీతమ్మ వారిని చూచి ఆమెతో మాట్లాడి ఆమె భయాన్ని పోగొట్టి ఎన్నో విధాలుగా ఆమెను ఓదార్చారు. రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని రాముడు పంపించాడు అమ్మా అని చెప్పి ఆమెకు గుర్తుగా ఆమె విశ్వసించే విధంగా ఆమెకిచ్చారు. ఆమె ముద్రిక ఇచ్చింది రామచంద్ర ప్రభువుకి ఇమ్మని. అంతా అయిపోయింది. ఆయన యొక్క బలపరాక్రమాలను కూడా చూపించారు, విశ్వరూపం చూపించారు అమ్మవారికి. అయినా సరే నేను నీతో రాను నాయనా, రాముడు వచ్చి రావణాసురుని సంహారం చేసి నన్ను తీసుకువెళ్తేనే అది పతివ్రతనైనటువంటి యొక్క నాకు మంచిది, లోకం మెచ్చుతుంది, అదే సరైనటువంటి యొక్క విధానము, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా నాయన అని చెప్పి ఆశీస్సులను ఇచ్చింది సీతమ్మవారు. సంతోషించారు స్వామి. ఇక బయలుదేరి వెళ్ళొచ్చు, ఇక పనేం లేదు. వచ్చారు, చూచారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. ఆలోచించారట పక్కకి వెళ్ళి స్వామి, నేను వెళ్ళవచ్చు, కానీ ఇది శత్రువు యొక్క పట్టణం, రావణాసురుణ్ణి నేను అసలు సరిగ్గా చూడలేదు. అతనితో మాట్లాడి రాముని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క బలపరాక్రమాలను కూడా చూపించాలి. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన బలపరాక్రమాలను చూపిస్తే చాలు. ఆయన దగ్గర ఉండేటువంటి ఆయన సేవకుని యొక్క పరాక్రమాలే చూపిస్తే ఎంత గొప్పగా అద్భుతంగా. ఇక నాయకుడి యొక్క బలపరాక్రమాలు ఎలా ఉంటాయి అది చెప్పక్కర్లా. ఒకసారి రావణాసురుణ్ణి కలిసి ఒక ఉపదేశం చేద్దాం అనుకున్నారు, అంటే బుద్ధి చెబుదాం అనుకున్నారు. నువ్వు చేసే పని మంచిది కాదు అని కొంత చెప్పి, తన యొక్క పరాక్రమం కూడా తెలియజెప్పి, రాముని యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజెప్పి వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఇది రాముడు ఇలా ఏం చెప్పలేదు, రావణాసురుని చూచి రమ్మని చెప్పలా, ఇవన్నీ ఏం చెప్పకపోయినా సందర్భాన్ని బట్టి దూత అనేటువంటి వాడు తన తెలివితేటలతో పనిచేయాలి. వాడే సరైనటువంటి యొక్క దూత. చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి వాడు అది ఉత్తముడు. చెప్పకపోయినా సరే సందర్భోచితంగా ఆలోచన చేసి కార్యాన్ని సాధించి యజమాని అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని చేకూర్చెవడైతే పెడతాడో ఏ సేవకుడు, ఏ దూత, వాడు ఉత్తమోత్తమైనటువంటి యొక్క దూత అన్నారు శాస్త్రాలు చెప్పినాయి. కాబట్టి ఉత్తమోత్తముడు కాబట్టి ఆంజనేయుడు బుద్ధిమంతుడు, చాలా మేధాశక్తి సంపన్నుడు, ముందుగా ఆలోచించగలిగేటువంటి వాడు.
ధైర్యవంతుడు, సాహసవంతుడు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. రామచంద్రమూర్తి వారే మెచ్చుకున్నారు. ఏమి ఈ హనుమ, ఎవరు ఈ కపి, ఇంత గొప్పవాడు, ఇంత అద్భుతమైన బలపరాక్రమాలు ఉన్నాయి, ఇంత మేధాశక్తి ఉంది, ఇంత అద్భుతంగా ఎవరు మాట్లాడలేరే అని మొట్టమొదలు చూచినప్పుడే ఆంజనేయ స్వామిలో ఉండేటువంటి యొక్క ఆ వినయ విధేయతలు, ఆయన యొక్క సంస్కారము, ఆయన యొక్క బుద్ధి లక్షణాలు, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క బలపరాక్రమాలు ఇవన్నీ కూడా కనిపెట్టారు. నా దృగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా అసామవేద విదుష శక్యమేజం ప్రభాషితుమని కిష్కింధకాండలో అంటారు. మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు ఈయన అంటే ఆంజనేయుడు, సుగ్రీవుడు, ఇంకా కొంతమంది 4-5 వానర వీరులు ఉన్నారు. వాలి భయం చేత అక్కడ ఉంటున్నాడు సుగ్రీవుడు. దూరం నుంచి రామలక్ష్మణులు చూచి వాలి పంపించాడేమోనే భయం చేత ఎవరో తెలుసుకోరమ్మని పంపిస్తాడు సుగ్రీవుడు. అందుకొని వచ్చాడు ఈయన ఆంజనేయ స్వామి. ఆ వచ్చి మాట్లాడేటప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ముఖ కవళికలు చూసి, ఆయన మాట్లాడేటువంటి యొక్క విధానం చూసి చాలా ఆశ్చర్యపోతాడు. మొట్టమొదలు అలా ఆంజనేయ స్వామిని చూచింది అప్పుడే, రాముడు ఆంజనేయ స్వామిని చూచింది అప్పుడే, ఆంజనేయ స్వామి రాముడిని చూచింది అప్పుడే. అంతకంత వారికేం పరిచయం లేదు, ఎప్పుడు ఎవరు మాట్లాడుకోలేదు. ఈయన సంగతి తెలియదు, ఆయనకి తెలియదు, ఆయన సంగతి ఈయనకి తెలియదు. ఈ మాటల్ని చూచి లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ నా దృగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణగా నా అసామవేద విదుషః శక్యమేవం ప్రభాషితు. రే యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము చదవని వాడైతే ఈ రకంగా మాట్లాడలేడురా. 3 వేదాలను గురించి త్రయి అంటారు. త్రయి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. నూనం వ్యాకరణం ప్రోక్తం. వ్యాకరణ శాస్త్రంలో పాండిత్యం లేకపోతే ఈ రకంగా మాట్లాడలేడు, వేదములు చదవకపోతే ఈ రకంగా మాట్లాడలేడు. వేదాంగ తత్వజ్ఞ ఆంజనేయ, వేదాంగములు చదివినటువంటి వాడు. ఎంత గొప్పగా మాట్లాడాడు రా లక్ష్మణ. ఇలాగా మాట్లాడిన వాడిని ఇంతవరకు చూడలేదన్నారు రామచంద్రమూర్తి అన్నారు ఆ మాట. ఇలాంటి యొక్క బుద్ధిమంతుడు ఏ రాజ్యంలో ఏ రాజుకి సలహాదారుగా మంత్రిగా ఉంటాడో అలాంటి యొక్క రాజ్యము చెక్కు చెదరకుండా, శత్రువుల పాలు పడకుండా ఎంతో అభివృద్ధిగా, దేశంలోనే గొప్ప దేశంగా పేరు ప్రతిష్టలతో ప్రసిద్ధి పొందుతుంది. ఇంత గొప్పవాడురా ఈ కపి అని లక్ష్మణస్వామిని చూచి రాముడు అన్నాడు ఆంజనేయుని గురించి. అంతటివాడు ఆంజనేయుడు. కాబట్టే ఆంజనేయుడికి మాత్రమే ముద్రిక ఇచ్చారు, అది అంగుళీయకం. చాలామంది వానరులు వెళ్ళారు దక్షిణం వైపు. అంగదుడు వెళ్ళాడు, జాంబవంతుడు వెళ్ళాడు, గజుడు వెళ్ళాడు, గవాక్షుడు వెళ్ళాడు, నీలుడు వెళ్ళాడు, గంధమాధుడు వెళ్ళాడు. ఎంతోమంది రాక్షసులు, అనేక లక్షల మంది వెళ్ళారు. కానీ ఆ యొక్క సౌభాగ్యము, ఆ యొక్క అదృష్టము, అమ్మవారిని వెతికి వచ్చేటువంటి యొక్క అదృష్టము ఆయనకి మాత్రమే దక్కింది. ఆయన్ని ఆలోచించే ముందుగా పసిగట్టి ఈయనకి మాత్రమే ఇచ్చారు ఆ అంగుళీయకం. రాముడు మరి అంగదుడికి ఇవ్వచ్చు కదా, అంగదుడికి ఇవ్వచ్చు, అందరికంటే పెద్దవాడు జాంబవంతుడికి ఇవ్వచ్చు, ఇంకా ఎంతో మంది ఉన్నారు, వారెవరికి ఇవ్వలే, ఈయనకి మాత్రమే ఇచ్చారు. అంటే ఈయన యొక్క బుద్ధిని, తెలివితేటలని, ఈయన యొక్క ధైర్యాన్ని, ఈయన యొక్క బలపరాక్రమాన్ని అంచనా వేసేశారు రాముడు. అంతటి గొప్ప ప్రజ్ఞావంతుడు రామచంద్ర ప్రభు. రాజంటే అలా ఉండాలి. కాబట్టి దూత అనేటువంటి వాడు నాయకుడు మెచ్చుకునేటట్లుగా, నాయకుడు చెప్పినటువంటి యొక్క ఆ పని ముందర పూర్తయిన తర్వాత ఆ పనికి భంగం రాకుండా అంతకంటే ఇంకా ఎక్కువ లాభాన్ని చేకూర్చి పెట్టేటువంటి యొక్క పని చేస్తే అది చాలా మంచిది. అది అలా ఆలోచించాడు ఆంజనేయ స్వామి. అలా ఆలోచన చేసిప్పుడు అల్పశేషమిదం కార్యం దృష్టే యమసి తీక్షణగా
స్త్రీనుపాయానతిక్రమ్య చతుర్థ ఇహ దృశ్యతే. అమ్మవారి దగ్గర నుంచి కొంచెం పక్కకు వెళ్ళారు, ఒక చోట కూర్చున్నారు, విశ్రాంతిగా ఆలోచించారు. వచ్చిన పని అయిపోయింది కానీ నాకెందుకో అంత ఈ కార్యక్రమం ఇంకా పూర్తవలేదు అని అనిపిస్తున్నది. కొంచెమే చేసినట్టు నాకు అనిపిస్తోంది, ఇంకా ఏదో మిగిలింది, అది కూడా చేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఎప్పుడో ఆ పుష్పకుమారంలో నిద్రపోతుంటే చూశాడు. తెల్లారగట్ట సీతమ్మ వారి దగ్గరికి వచ్చినప్పుడు చూశాడు. అప్పుడు కుదరాలి, సందర్భం కాదు కదా మాట్లాడటానికి, కాబట్టి అప్పుడు మాట్లాడలే. ఇప్పుడు ఇక అయిపోయింది, తొందర లేదు ఆయనకి. అప్పుడంటే వేరు, మనం బయటపడితే యుద్ధం చేయాల్సి వస్తుందేమో, రాక్షసులు నా మీదకి వస్తారేమో. రాక్షసులు ఆంజనేయ స్వామి వచ్చారనే విషయం ఇదివరకే తెలిసి ఉంటే ఈయనకి చాలా ఇబ్బంది అయ్యి ఉండేది. ఎందుకంటే మాయావులు కాబట్టి సీతమ్మ వారిని అక్కడికి తీసుకెళ్ళేవారు, వేరే చోట ఎక్కడో పెట్టేవాడు రావణాసుడు అండర్గ్రౌండ్లో, ఈయన కనపడకుండా చేసేవాడు. ఆమెతో మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు, ఆవిడ ముద్రికి ఇవ్వడానికి అవకాశం ఉండేది కాదు, ఈయన అంగుళీకి ఇవ్వడానికి అవకాశం, ఇవన్నీ చాలా ఉన్న విషయాలు. అందుకని ముందుగానే ఆలోచన చేసి ఎవరితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన పని తను చేసుకోపోవాలా. అది కూడా మన ఆంజనేయ స్వామిలో నేర్చుకోవాలి. హడావుడిగా అస్తమానం అక్కర్లేని మాటలు, అతి ప్రసంగము ఇవన్నీ చేయకూడదు. కార్యార్థి వెళ్ళినటువంటి వాడు మౌనంగా అక్కడ ఉండే విషయాలను గమనించి తన పని ముందర పూర్తి చేసుకోవాలి. లౌకికంగా అది కూడా మనకి చాలా అవసరం. అది చేశాడు ఆంజనేయుడు. ఇప్పుడు ఆలోచించాడు, అయితే మరి ఏం చేయాలి? రావణాసుడు మామూలు మనిషి, కనపడాలి, వెళ్ళాలి, మాట్లాడాలంటే ఊరికే మాట్లాడతాడు ఆయన. ఏమన్నా మామూలుగా మనం చిన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటేనే 30 గంటలు కూర్చోవాలి, పర్మిషన్ ఇస్తే కానీ వెళ్ళడానికి లేదు, కాగితం రాసి ఇవ్వాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. అలాంటిది ఎవరు మామూలు ఆయన రావణాసుడు, కొన్ని కోట్ల మందికి అధిపతి, ముల్లోకాలని గడగడలాంచిన వాడు, పెద్ద సెక్యూరిటీ ఉంటుంది అక్కడ అస్తమానం. ఇలాంటి వాడిని మరి కలుసుకోవాలని ఈయన కలిగింది. ఎలా కలుసుకోవాలి? ఊరికెవరు వెళ్ళనివ్వరు, యుద్ధం జరుగుతుంది, మళ్ళీ తలకాయ నొప్పి ఎందుకని ముందర ఏం చేశాడు? వెళ్ళాలంటే ఏదో ఒకటి పాడు చేయాలి. రావణాసురుడికి ఇష్టమైనటువంటిది ఏదైనా ఉంటే అది ఆలోచించి పాడు చేస్తే అప్పుడు ఎట్లాగో నా దగ్గరికి వస్తారు, నా మీదికి మంచి మాటలతో చెబితే వీడు వినడు. సామధాన దండోపాయాలు 4 ఉన్నాయి. మొదటిది సామం, అంటే మంచి మాటలు, మంచి మాటలతో వినే విషయం కాదు రావణాసుడు. దానము, డబ్బులు ఇవ్వడం, ఆయనకి డబ్బులు ఇచ్చేది ఉంది, ఆయనే కోటీశ్వరుడు. అయితే ఎక్కడ చూసినా బంగారం పళ్ళాలు, బంగారం గిలాసులు, అంతా బంగారం తివాచీలు తప్ప ఆయన డబ్బక్కర్లా. 4వ ఉపాయం దండం, అంటే యుద్ధం చేయడం. ఇది చేయాలి అని ఆలోచించాడు. సరే, ఈ అశోకవనం చాలా అందంగా ఉంది, రావణాసుడికి ఈ వనం అంటే చాలా ఇష్టం. అందుకనే సీతమ్మ వారిని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. మంచి అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. మంచి మంచి పూలు వాసనలతో గోగోమ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ వనం చాలా బ్రహ్మాండమైంది. దీన్ని పాటు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే ఆ చెట్లు కొమ్మలు గిమ్మలు అంతా విరగొట్టడం ప్రారంభించాడు. విరగొట్టడం ఏమిటి? దుమ్ము ధూళి ఒకటి కాదు, ఇక వాయురంధ్రుడు కదా, అమాంతం ఎక్కడం, ఆ చెట్టు మీదకి వెళ్ళటం, ఈ చెట్టు మీదకి వెళ్ళటం, ఆ కొమ్మలు ఇరవటం, ఆ చెట్లని పీకి పారేయటం, మొత్తం అనేక వేల చెట్లని పీకేశాడు. ఆయనకొద్ది గొప్ప బలం పరాక్రమాలు గలవాడు కదా. పక్షులన్నీ కిలకిల రావాలతో భయం పుట్టి పారిపోతున్నాయి. ఆయన పెద్ద శబ్దం చేస్తూ సింహనాదం చేస్తూ చెట్లన్నీ కూడా పీకిస్తున్నాడు. అక్కడ ఉండేటువంటి యొక్క బావులన్నీ పాడు చేస్తున్నాడు అశోకవనంలో. ఇలా భయంకరంగా చేసేటప్పటికే అక్కడ ఉండేటువంటి యొక్క కాపలాదారులు ఉంటారు కదా, రాక్షస స్త్రీలు, రాక్షసులు, వీళ్ళంతా కూడా ఎవడ్రా ఈ కపి కోతి
హఠాత్తుగా ఇలా పాడు చేస్తున్నాడు ఏమిటి అశోకవనాన్ని, ఇంతవరకు ఊరు ఇక్కడికి రాలేదే, ఈ పని ఎవరు చేయలేదే అని వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చింది కానీ ఈయన ఏం చేస్తారు, చాలా గొప్ప శరీరాన్ని పెంచాడు. అప్పటికే ఆ సూక్ష్మ శరీరం తీసేశాడు, పని అయిపోయిందిగా. కొంచెం శరీరాన్ని బాగా పెంచాడు, కొంచెం పర్వతాకారంలాగా తయారైనాడు. అప్పుడే కదా చెట్లను ఎలా పీకుతాడు, అంతే రూపం ఉంటే చెట్లను పీకలేడు. ఆ రూపాన్ని తీసేసి కొంచెం పెద్ద శరీరంతో ఆయన ఆ చెట్లన్నింటిని కూడా పోటు చేశాడు, ఎర్రగొట్టేశాడు. వీళ్ళందరూ చూచి ఇక్కడికి ఏదో వచ్చాడు, సీతమ్మ దగ్గరికి ఏదో మాట్లాడినాడు, కానీ ఈయనేం మాట్లాడాడు ఆమె చెప్తే వాళ్ళకి అర్థం కాలే. అలా అర్థం కాకుండా జరిగింది అక్కడ విషయం. కానీ ఏదో జరిగిందని మాత్రం ఊహించారు వాడు. ఎవరో పంపించారు, ఏదో వచ్చాడు, ఈయనెవరో మాకు అర్థం కావట్లేదని మాత్రం అర్థమైంది. ఆయనే ఇప్పుడు సీతమ్మతో మాట్లాడిన ఆయనే ఈ కపే ఇక్కడ వనాన్ని పాడు చేస్తున్నాడు. అది గమనించి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమమ్మా ఎవరైనా నీతో మాట్లాడాడు కదా ఇప్పుడు దాకా, మేము చూసాంలే, నువ్వు చెప్పకపోయినా చెప్పు, ఎవరు పంపించారు, నువ్వేమైనా పిలిపించావా, నీ దగ్గరికి ఎవరు పంపించారు ఈయన్ని, అసలు ఆయన ఎవరు అంటే ఆవిడంది బాధపడుతున్నట్లుగా, నాకే తెలుసమ్మా, మీరు రాక్షసులు మాయావులు, మీకే తెలియాలి, నేను కూడా భయపడుతూనే ఉన్నా, ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు, తెలియదు అంతే. తెలిసినా మరి అలా చెప్పాలిగా, ప్రాణరక్షణ కోసం అసత్యం ఆడినా తప్పు లేదని శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఆవిడే ఆ మాట చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలే వాళ్ళకి. గబగబా వెళ్ళారు, రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. మహారాజా మహారాజా, ఏమిటి, సీతమ్మ వారి దగ్గరికి ఎవరో ఒక కపి వచ్చాడు, ఏదో మాట్లాడాడు, మాకు అర్థం కాలేదు, మన అశోకవనం అంతా నాశనం అయిపోయిందని చెప్పారు. మాకు భయం పుట్టి ఇక్కడికి వచ్చాము, మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని ఆ కపిని ఏదైనా చేయాలి, లేకపోతే మనందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ జానకీదేవి ఉన్న ప్రదేశం మాత్రం ఏం చేయలే, దాన్ని వదిలేసి మిగతా ప్రాంతం అంతా నాశనం చేసేసాడు. అగ్నిహోత్రం పడితే ఎట్లాగైతే దగ్ధమైపోతుందో, గంటకి 300 కిలోమీటర్ల వేగంతో తుఫాను వస్తే చెట్లు గిట్లంతా విరిగిపోయి దారికి అడ్డంగా పడిపోయి భయంకరంగా నడవడానికి వీలు లేకుండా రోడ్డంతా ఎట్లాగైతే మూసుకుపోతుందో, ఈ అశోకవనం ఎప్పటి నుంచో పెంచుతున్నాడు రావణాసురుడు. ఈ రోజుకి ఆ మాదిరి తయారైపోయింది. అనేక వేల చెట్లు ఇరిగిపోయి పడిపోయింది, చాలా అసహ్యంగా తయారైంది. అక్కడ చేశాడు ఆంజనేయుడు. ఇది చెప్పేశారు వాళ్ళు. ఆశ్చర్యపోయినాడు రావణాసురుడు, ఇదేమిటి, అశోకవనం పాడు చేయటం ఏమిటి, కోతి ఏమిటి, ఇదేమిటి అని చెప్పి కొంచెం అనుకోసారి ఇప్పుడు ఆలోచన చేయడానికి సమయం కాదు. శత్రువు చిన్నవాడైనా పెద్దవాడైనా వాడిని నాశనం చేయాలి, అదే రాజనీతి. ఆ రాజనీతి ప్రకారం ఏం చేశాడు, ఆలోచన అక్కడ పెట్టి ముందర సైన్యాన్ని పంపించాలి యుద్ధం చేయటానికి అని ఒక 80,000 మంది రాక్షసుల్ని పంపించాడు. 80,000. అశీతి సహస్రం కింకరాణం తరస్వినం, వేగవంతులు, బలపరాక్రమాలు గలవాడు, ఎన్నో యుద్ధాలలో యుద్ధం చేసినటువంటి వాళ్ళు 80,000 మంది రాక్షసుల్ని యుద్ధానికి పంపించాడు. మహోదరుడు, మహాదౌష్ట్రుడు, ఘోరమైన భయంకరమైన బలపరాక్రమాలు గలవాడు, వాళ్ళంతా వెళ్ళారు. కాసేపు యుద్ధం చేశారు. అదే వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు కటార్లు బాణాలు గిణాలంతా వేసి ఆంజనేయ స్వామి ఆ వచ్చేటువంటి యొక్క బాణాలను ఊరిగా ఇట్లా తుబ్బి వాతలు పారేశాడు. పుల్లలు నిలిచినట్టు విరిచి పారేశాడు. కొంతమందిని తోకతోని తిప్పేసి యాస కొట్టాడు. ఒక తోకతో తిప్పితే 50 మంది 100 మంది దానికి చుట్టడం, నేలకేసి కొట్టాడు, అపాకాలు కొట్టినట్టు. అట్లా మొత్తం 80,000 మందిని చంపేశాడు ఒక్క ఆంజనేయ స్వామి.
చావగా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉరుక్కుంటూ వెళ్ళి ఆ రక్తాలతో కారుకుంటూ దెబ్బలు తిని శోకాలు పెట్టుకుంటూ బయలుదేరి రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. ఈయన అంటున్నాడు ఇక్కడ, నరావణ సహస్రంభే యుద్ధే ప్రతిబలం భవేతు. ఏయ్ పోండి, మీ లంకా నాయకుడు రావణాసురుడితో చెప్పండి, మీ రావణాసురుడు లాంటి వాళ్ళు 10,000 మంది వచ్చినా నన్ను ఏం చేయలేరు. అవసరమైతే ఆయనే పిలవండి మీ రావణాసురుడిని, నేను చూద్దాం అనుకుంటున్నా, ఎంత మొనగాడో చూస్తానన్నా. కాబట్టి ఈ రకంగా దావు దెబ్బలు తిన్నటువంటి ఈ కింకరుల్లో కొంతమంది ఆయనకి చెప్పారు రావణాసురుడు. ఇంకా ఇక్కడ మరికొంతమంది వచ్చారు, పంపించాడు రావణాసురుడు. వాళ్ళని సంహారం చేసేసాడు. ఆజగృహు వానరశ్రేష్టం బాణైశ్చ ఆదిత్య సన్నిభైః ఉత్పాటజిత్వా వేగేన తంభం హేమ పరిష్కృతగా తతస్థం భ్రామయామాస శతధారుం మహాబలగాగా. మరికొంతమందిని అక్కడ ఒక పెద్ద బంగారపు ఒక స్తంభంలాగా ఉందిట, దాన్ని పీకాడు. ఇలా ఇలా అంటే వచ్చేసి ఇలా తీసుకొని గిర్రమ్మని ఒక 100 మంది చంపేశాడు. ఇట్లా వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా చంపుతున్నాడు. ఒకసారి ఆకాశానికి ఎగిరాడు. అంతరిక్షే స్థిత శ్రీమానిదం వచనమబ్రవీత్. ఆకాశంలో ఉండి ఇలా మాట్లాడుతున్నాడు. ఈదృగ్విధైస్తు హరిభికి మృతో దంతనకాజుధైకి. రేయ్, నన్నేం చూశారు మీరు? నాకంటే గొప్పవాళ్ళు మనగాళ్ళు మా వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను వెళ్ళి అక్కడ చెబితే చాలు వాళ్ళందరూ వచ్చేస్తారు. ఏ కీలుకి ఆ కీలు తీసిపారేస్తారు మిమ్మల్ని అని ఆగవిష్యతి సుగ్రీవ. మా నాయకుడు ఉన్నాడు సుగ్రీవ ప్రభు, ఆయన కూడా వస్తాడు అని ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఆ విషయం మళ్ళా తెలిసిపోయింది రావణుడికి. ఇంకా ఇంతకంటే కొంచెం పవర్ఫుల్ వాళ్ళు, బాగా బలపరాక్రమాలు గల వాళ్ళు, ఉద్ధారంలో ఆరితేరినటువంటి వాళ్ళని పంపించాడు. వాడు జంబుమాలి అనేవాడు. జంబుమాలి అనేటువంటి వాడిని ఫస్ట్ ఒకటి పంపించారు. అతను వచ్చాడు జంబుమాలి. వాడు భయంకరంగా యుద్ధం చేశాడు. పరిగంపాతయామాస జంబుమాలిర్మహోరషీ. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు యుద్ధం చేశాడు జంబుమాలి. శూలం వేశాడు, బల్లాలు వేశారు, బాకులు వేశారు. ఇక వీడిని ఊరికే వీడితో యుద్ధం చేస్తే ప్రయోజనం లేదు, వీడిని చంపేద్దాం అనుకున్నారు. వాడి చేతిలోంచి ఒకటి పరిఘం అనేటువంటి యొక్క దాన్ని తీసుకొని దాంతో కొట్టేటప్పటికే వాడు తలకాయ లేదు, బావులు లేవు, ఏమీ లేవు, చచ్చిపోయినాడు. అన్ని అవయవాలంతా కూడా పూర్తిగా విరిగిపోయి నశించి ఇదైపోయింది. మళ్ళా కొంతమంది ఒకళ్ళో ఇద్దరో వెళ్ళి చెప్పారు. మళ్ళా కొంతమంది బయలుదేరి వచ్చారు. సశరన్మోఘయామాస త్రాసయంస్తాం మహాచమూ తలేన అభ్యహనత్ కాంచిదు పాదైః కాంచిదు పరంతపకాగా. ఆ వచ్చిన రాక్షసులతో యుద్ధం చేస్తూ కొంతమందిని, ఆయనకి అసలు ఆయుధాలు లేవు, వీళ్ళంతే బాణాలు, కత్తులు, గదలు, చాపిని తీసుకొచ్చుకున్నారు. ఆంజనేయ స్వామికి ఏముంది? ఆయనకి ధనస్సు లేదు, బాణం లేదు, గదలు లేవు, ఈ చక్రాలు లేవు, ఏ లేవు. ఆయన చేతులే, చేతులు కాళ్ళే, అవసరమైతే పళ్ళు.
ఇంతమందిని చంపేశాడు ఆయన. అరచేతితో కొంతమందిని చావగొట్టాట. వీపు మీద యాష్ కొడితే రక్తం కక్కుకోవడం, చావడం, తలకాయ మీద గుద్దితే తలకాయ పగిలిపోవడం, ఇలాగా కింద వాళ్ళని పడేసి తోకతో చుట్టేసి కింద పడేసి నలిపేస్తే కాళ్ళతో తొక్కేసి చంపేసి, కొంతమందిని వక్షస్థల చేత ఇట్లా ఢీకొట్టే చాలు చచ్చిపోయాడు. ఇలాగా అనేక మందిని కాళ్ళతోటి, అలాగే ఊరువులంటే తొడలతోటి, చేతులు అరచేతులతోటి, ముష్టిలు గుద్దు పిడికెళ్ళతోటి, గోళ్ళతో రక్కి చంపేసేసి అందరూ రక్తం కక్కుని చచ్చిపోయినారు అశోకవనంలో. చాలా అప్పుడే యుద్ధం భయంకరంగా తయారైంది. ఇదేమిట్రా బాబు అని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. తెలిసిన వాళ్ళు, చాలా మిగిలిన వాళ్ళు చెబుతారుగా, రావణాసురుడికి వెళ్ళి చెప్పారు. రావణాసురుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు, ఎవడు ఈ కప్పి ఏమిటి, వెళ్ళినవాడు వెళ్ళినట్టు వెనక్కి తిరిగి వచ్చేది ఎవరు లేరు. ఎవడో అర్భకుడు ఉరుక్కుంటూ వెళ్ళి ఆ యుద్ధంలో పాల్గొనకుండా పరిగెత్తుకుని భయం పుట్టి పారిపోయేవాడు ఉంటాడు కదా, పిరికి బంద, వాడు మాత్రం బతుకు జీవుడా అని ఆ యుద్ధం చూసి వెనకాలే పారిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చెబుతున్నారు, ఇలా జరిగింది, ఇలా ఫలానా వచ్చాడు ఆ కోతి, ప్రాణాలు తీసేస్తున్నాడు అందరినీ మహారాజా అని చెప్పి వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాడు రావణాసురుడు. వీళ్ళందరూ ఈ రకంగా జరుగుతోంది, ఏం చేయాలా చెప్పి విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అనేటువంటి యొక్క 5గురిని మళ్ళా పంపించాడు. వాళ్ళు బాగా మంచి పరాక్రమం గలవాడు. వాళ్ళు వచ్చారు. ఈ 5గురిని కూడా ఒక్కొక్కడికి యుద్ధం చేయడం 10 నిమిషాలకు అంతకంటే ఎక్కువ లేదు, చంపి మారేశాడు. వాళ్ళు చనిపోయినారు. వాళ్ళు సైన్యంతో వచ్చారు, గుర్రాలు, ఏనుగులు మొదలైన సైన్యాలతో వచ్చారు. ఎంతో వేగంతో వాళ్ళ మీద పడి వాళ్ళు ప్రయోగించేటువంటి యొక్క ఆయుధాలన్నీ ఈయన గుచ్చుకోకుండా ఈయన మళ్ళీ తీసుకొని చేతితోటి వాళ్ళ మీదనే వేసేవాడు. కొన్ని ఆయుధాలని విరిచిపారేసేవాడు. అవసరమైతే పైకి ఎగిరేవాడు, పైకి ఎగిరి వాళ్ళ మీదనే పడి చంపేసేవాడు. తోకతో చుట్టి అమాంత గిరగిర తిప్పి బండకేసి బాధేవాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేశారు స్వామివారు. అంతటి పరాక్రమం గలవాడు ఆంజనేయుడు. ఇక ఈ సైనికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారే, వాళ్ళని విచిత్రంగా చంపేశాడు. అశ్వైహి అశ్వాన్, గుర్రాలు ఉన్నాయి కదా, గుర్రాలను ఎత్తడం, గుర్రాల మీద వేయటం, ఆ గుర్రం ఈ గుర్రం రెండు చచ్చిపోతాయి. ఏనుగులు ఉన్నాయి, ఏనుగు తొండం బట్టి పైకి ఎత్తడం, గిరగిర తిప్పడం, ఏనుగు మీద వేయటం, ఆ ఏనుగు చచ్చిపోతుంది. ఏనుగుని ఇట్లా తొండం బట్టి ఇట్లా అంటూ పైకి ఎగరేసేవాడు. ఎగరేసి మన ఫుట్బాల్ని తంతామే మామూలుగా, వాలీబాల్ని ఫుట్బాల్ని ఎలాగైతే కొడతామో పైకి ఎగరేసి కిందికి ఎగరేసి, ఆ మాదిరి ఏనుగుని ఇట్లాగా పైకి అనేసి తొండ చేత ఇట్లా వేసి కొడుతున్నట్ట. అంటే అసలు ఎంత బలం అయింది, ఊహించినంత బలం. ఆంజనేయ స్వామి బలం ఎంత ఉందో ఎవడు లెక్క పెట్టలేడు. అంత గొప్ప బలం కలిగినటువంటి వాడు ఆయన. అందుకనే పర్వతాలను కూడా పైకెత్తాడు. పైకెత్తి యుద్ధం చేసేవాడు. యుద్ధకాండలో రావణాసురుడితో సైన్యంతో యుద్ధం చేసేటప్పుడు అప్పట్లో. అందుకనే ఆ యొక్క పర్వతం ఉంది కదా, ఆ పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు అన్నమాట. మామూలుగా సంజీవి పర్వతం ఉంది కదా, సంజీవి పర్వతాన్ని ఆయన తెలియక, సంజీవి ఎక్కడుందో తెలియక, మొక్కలు ఎక్కడుందో తెలియక పర్వతమే ఒక రాయి ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చాడు. పర్వతాన్ని ఎత్తుకొని రావటం అంటే మాటల, అది ఎంత బరువు ఉంటుంది అసలు ఊహించగలమా? అంతటి గొప్ప బలపరాక్రమాలు కలవాడు కాబట్టి ఆ ఏనుగు లెక్క దానికి, పర్వతాలు ఎత్తేవాడు ఏనుగు లెక్క. ఆ ఏనుగులు ఇట్లా పైకెత్తేసి ఇలాగా ఇంకొక ఏనుగుల మీద వేసి చంపేసేవాడు. అశ్వైహి అశ్వాన్, నాగైహి నాగాన్, యోధైహి యోధాన్. వాళ్ళని కూడా అంతే, కాళ్ళను పట్టుకొని ఇస్త్రీ కొట్టేసేవాట. యుద్ధంలో వెన్నుల్లో కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు ఉండవు. యుద్ధం చేయటమే ప్రధానం, అక్కడ గెలవటమే ప్రధానం.
కాబట్టి ఈ రకంగా వచ్చిన వాళ్ళను వచ్చినట్టు భయంకరంగా ఆ యుద్ధంలో ఏ ఆయుధం లేకుండానే అందరినీ చంపేస్తున్నాడు ఆంజనేయుడు. అందరూ చచ్చిపోయినారు. మళ్ళా చెప్పారు చావగా మిగిలిన వాళ్ళు వెళ్ళి. ఆశ్చర్యంలో పడ్డాడు రావణాసురుడు. ఏమిట్రా ఇదేం యుద్ధము, సైన్యం లేదు, ఇంకొక నాయకుడు లేడు, రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏనుగులు, యుద్ధం ఉంటే అవన్నీ ఉంటాయి కదా, సైన్యం ఉంటుంది. ప్రధానంగా సూర్యుడు ఉంటాడు నాయకుడు, యుద్ధం చేసేటువంటి వాడు, ఆయనకి వెనకాల సైన్యం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామికి సైన్యం లేదు, రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, ఒక ఆయుధం లేదు. చచ్చిపోవటమేమో లక్షలాది మంది చచ్చిపోతున్నారు, ఒక్కడు పైగా మన తలకాయ పట్టుకున్నాడు రావణాసురుడు. ఏం అర్థం కాలే, బుర్ర పని చేయట్లా. నేను ఎంతోమంది కపుల్ని చూశాను, జాంబవంతుడిని చూశాను, ఆయన బలం చూశాను, సుగ్రీవుడిని చూశాను, పైగా వాలిని చూశాను, వాలి బలం కూడా నాకు తెలుసు. ఎందుకంటే వాలి రావణాసురుడిని ముచ్చెవుట్లు పట్టించాడు ఒకప్పుడు యుద్ధం చేసి. కానీ వీళ్ళందరికంటే కూడా ఇంత అద్భుతమైన బలపరాక్రమాలు కలిగి ఉన్నాడు ఈ కపి ఎవడబ్బా అనుకున్నాడు. ఇంత శక్తి, ఇంత వేగము, ఇంతమందిని చంపడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. పుట్టినప్పటి నుంచి నేను కూడా ఎన్నో యుద్ధాలు చేశాను, ఎంతోమంది వానరులను కూడా చూశాను, వాళ్ళ యుద్ధాలు చూశాను. ఈ కపి ఎప్పుడు ఇంతటి బలపరాక్రమాలు నేను ఎవరి దగ్గర చూడలేదే అని తలకాయ కొక్కుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఏదైనా ఇప్పుడు ఊరికి అతిగా ఎక్కువగా ఆలోచించడానికి సమయం కాదు కదా అని ఆలోచించి ఏం చేశాడు, ఇక వీళ్ళందరూ కాదు, అనవసరంగా వీళ్ళందరినీ చంపించడం ఎందుకు, మా వాడు ఉన్నాడు, ఇంకో ఇంద్రజిత్తుకి తర్వాత వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు అక్షయ్ కుమారుడు. దాన్ని పిలిచారు. స్వపుత్రంచ అక్షతనయం ఉవాచ క్రోధమూర్ఛితః, బాగా కోపం వచ్చింది అని పిలిచాడు అక్షయ్ కుమారుడు. నాయన కపివరు వచ్చాడు, అశోకంలో ఉన్నాడు, చాలామందిని చంపేశాడు మన వాళ్ళని, నువ్వు వెళ్ళి ఒక చూపు చూసిరాపో, నువ్వు చాలా మనగాడివి కదా. యుద్ధంలో బాగా ఆరితేరిన వాడు అక్షయ్ కుమారుడు, మామూలు వాడు కాదు, భయంకరంగా యుద్ధం చేయగలడు. తండ్రితో సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు. రావణాసురుడితో సమానంగా అక్షయ్ కుమారుడు, ఇంద్రజిత్తు ఇద్దరు కూడా చాలా గొప్పవాడు, ధనుర్విద్యలో ఆరితేరిన వాడు. వాడు మాయావులు. పిలిచాడు, సరే చెప్పేశాడు, పంపించాడు. వచ్చాడు అక్షయ్ కుమారుడు. వాడు ఎలా యుద్ధం చేస్తున్నాడు, భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయినాడు. ఊరి 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 ఇంతమందిని చంపానే, వీడు బుడతలాగా ఉన్నాడు, చిన్నవాడే కానీ భయంకరంగా యుద్ధం చేస్తున్నాడే, శభాష్రా, మంచి యుద్ధ విద్యలో బాగా ఆరితేరిన వాడివి, చాలా గొప్పవాడివని వాడు ఎదురునే అన్నాడు. మంచిగా యుద్ధం నేర్చుకున్నావురా బాబు అని. అలా అంటూనే యుద్ధం చేశాడు. ఆకాశంలోకి ఎగిరాడు, వాడు ఎగిరాడు. ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేశారు, భూమి మీద యుద్ధం చేశారు. ఇలా భయంకరంగా యుద్ధము చేస్తూనే ఉన్నారు. చచార వీరకపతి వాయుసేవితేయే, ఆకాశ వీధులో, ఆకాశంలో వాయువు సంచరించేటువంటి యొక్క ఏ ప్రదేశాలు ఉంటాయో అంతవరకు పై వరకు వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం ప్రారంభించారు. శరాంతరే మారుతబద్ది నిష్పతగా, బాణాలు వదులుతుంటే ఆంజనేయ స్వామి మీద ఆ అక్షయ కుమారుడు తప్పించుకుంటూ వాయువు ఎలాగైతే ఉఫ్ఫుమని వేగంగా వెళ్తుందో అంత వేగంగా వెళ్తున్నాడు, వస్తున్నాడు, వేగంగా వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇట్లా 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 వెళ్తాం, ఇట్లా వెళ్ళటం, ఇలా వెళ్ళటం, ఇలా వెళ్ళటం, ఇలా చుట్టూ తిరుగుతున్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు అంత వేగంగా. చూచాడు, వీడికి యుద్ధం చేస్తున్నా కొద్దీ వీడికి బలపరాక్రమాలు పెరుగుతున్నాయి. అక్షకుమారుడికి వీడితో ఎక్కువసేపు మనం యుద్ధం చేస్తే మంచిది కాదు,
వీడిని చంపేయాలనుకున్నారు. వెంటనే ఏం చేశారు, అమాంతం ఆకాశం మీదకి ఎగిరారు. ఎగిరి గబుక్కున కిందకు వచ్చేసి వాడు కాళ్ళు పట్టుకొని పైకి ఎగిరేసి గిరగిర ఆకాశంలోకి వెళ్ళి పైనుంచి కింద పడేశారు. చచ్చి ఊరుకున్నాడు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అలాగా అక్షకుమారుడు ఆ రథాన్ని, గుర్రాలని, సైన్యాన్ని, ఆయన అందరినీ చంపేశారు. మళ్ళీ తెలిసింది రావణాసురుడికి. అక్షకుమారుడు కూడా పోయినాడు. కొడుకు, స్వయంగా కొడుకు ఆయన. ఇంకేం చేయాలా, నేనే వెళ్దామా అని అనిపించింది రావణాసురుడికి. ఇక లాభం లేదనుకో. ఈయన ఇంద్రజిత్తుకు తెలిసింది. ఇంద్రజిత్తు పిలిపించాడు. ఏమిట్రా ఇది పరిస్థితి, మీరెందుకు నాన్నగారు, మీరు వెళ్ళకూడదు, ఆయన నాయకుడు, రాజు కదా, నాయకుడు కదా, నేను వెళ్తాను. ఇంద్రజిత్తు చాలా అమోఘమైనవాడు, ఇంద్రుడిని జయించినవాడు. అది వరకు ఆయన పేరు మేఘనాథుడు. పుట్టినప్పుడే మేఘం ఎలాగైతే ఉరుముతుందో పెద్దగా డమడమా అని, అట్లాంటి శబ్దంతో పుట్టాయట. ఆ ఏడుస్తే అంత పెద్ద శబ్దం వచ్చింది మేఘనాథుడు. మేఘనాథుడు అని పేరు. మేఘం ఎలాగైతే గర్జిస్తుందో అలాంటి యొక్క ఆ గొంతు, అలాంటి యొక్క ధ్వని గలవాడు ఇంద్రజిత్తు. తర్వాత ఇంద్రజిత్తు అయినాడు. స్వర్గలోకంలోకి వెళ్ళి ఇంద్రుడిని జయించాడు. ఇంద్రుడిని జయించడం వల్ల ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. వీడు మామూలు వాడుగా ఇంద్రజిత్తు. బ్రహ్మాస్త్రం కూడా ఉంది. తపస్సు చేసి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు. ఇంచుమించుగా రావణాసురుడంత గొప్పవాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు యొక్క భార్య సులోచన, ఆవిడ పతివ్రత. ఇంద్రజిత్తు వచ్చాడు. అతడు సపరేటు అందరికంటే. ఇంద్రజిత్తు వాళ్ళ వాహనం సపరేటు, ఆ గుర్రాలు సపరేటు. అతని గుర్రాలు ఎలా ఉంటాయంటే సర్పాకారంలో ఉంటాయట, రథానికి కట్టేసేటువంటి యొక్క గుర్రాలు. అలాంటి యొక్క గుర్రాలను పుంచి రథానికి అద్భుతమైన గొప్ప ధనస్సు, బాణాలని అన్ని తీసుకొని, కొంత సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. అప్పుడు చెబుతున్నాడు, రే నాయనా, ఎందుకంటే కొంచెం ఆలోచన కలిగింది. అప్పటిదాకా పెద్ద కేర్ చేయలేదు రావణాసుడు, లక్ష్య పెట్టలా. కోతి అతనికి లక్ష్య పెట్టేది ఉందని. అక్షకుమారుడు కూడా ఎప్పుడైతే చనిపోయినాడో కొంచెం భయం కలిగింది ఇంద్రజిత్తుకి. అందుకని చెప్పాడు, రే నాయనా జాగ్రత్త, ఏదో కపి ఒక్కడే ఉన్నాడు, నాకే ఉందిలే, నేను గొప్పవాడిని, యుద్ధంలో జయించానని అనుకుంటావేమో, నీ బలం నాకు తెలుసు, నువ్వు గొప్పవాడివే, యుద్ధంలో నిన్ను కొట్టినవాడు ఎవరు లేడు. అయినప్పటికీ జయాపజయాలు దైవాధీనాలు, ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడతాడనేది తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెర్రవేయకుండా, నేనే బలవంతుడు అనకుండా, వాళ్ళ సందర్భాన్ని బట్టి చూడు, యుద్ధం చేయగలవా లేదా, ఎదటి శత్రువు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడని అంచనా వేసి దాని ప్రకారం అస్త్రాలని ప్రయోగించు. జాగ్రత్తగా నువ్వు మళ్ళా తిరిగి రావాలి. ఎందుకంటే వెళ్ళిన వాడు ఎవడు తిరిగి రాలే ఇంతవరకు. అయ్యా చనిపోయినారు అని చెప్పడమే తప్ప మనకి విజయం కలిగిందని వచ్చి గర్వంగా చెప్పిన వాడు ఎవడు లేడు. అందుకని భయం కలిగింది. సరే నాన్నగారు అని చెప్పి బయలుదేరాడు ఇంద్రజిత్తు. చూచాడు, వచ్చాడు ఇంద్రజిత్తు. వచ్చిన వాళ్ళు, ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు వేరు, ఇంద్రజిత్తు వేరు అనేది గ్రహించాడు. ఓ వీడేదో కొంచెం బాగా పరపరాక్రమాలు కలిగినట్టు వాళ్ళలాగా ఉన్నాడని చెప్పి అనుకున్నాడు. ఎవరైతే ఆంజనేయ స్వామికి ఉంది. యుద్ధం ప్రారంభమైంది. అనేక అస్త్రాలు ప్రయోగించాడు. వాడన్నిటినీ భ్రష్టు పట్టించాడు ఆంజనేయ స్వామి. కొంతమంది సైన్యాన్ని చంపేశాడు.
అప్పటికి అర్థమైంది ఇంద్రజిత్తుకి, ఓ మా నాన్నగారు చెప్పింది చాలా కరెక్ట్, నిజమేను అనుకున్నాడు. మామూలు వాడు కాదు ఈ కపి, ఏదో అందరితో యుద్ధం చేసినట్టు ఇతనితో యుద్ధం చేస్తే కుదరదు, చాలా ఇబ్బంది అవుతుంది, అందువల్ల ఇతన్ని బంధిద్దాము అనుకున్నాడు. అంచేత ఏం చేశాడు, వెంటనే ఎక్కువసేపు ఇంకా యుద్ధం చేయకుండా బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. బ్రహ్మాస్త్రం వేసేసాడు ఆంజనేయ స్వామి మీద ఇంద్రజిత్తు. ఆ బ్రహ్మాస్త్రం వేసేటప్పటికీ కట్టుబడ్డాడు. ఇక మళ్ళీ ఏమీ యుద్ధం చేయలే ఆంజనేయ స్వామి. ఇదేమిటి, ఇంత అద్భుతంగా యుద్ధం చేసిన వాడు బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడ్డం ఏమిటి అని అంటే, బ్రహ్మగారు ఇచ్చారు వరం, నాయనా నేను అందరికీ వరాలు ఇస్తాను, ఎంతోమంది తపస్సు చేస్తే ఇచ్చాను, ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా నా బ్రహ్మాస్త్రం నా అస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తే నిన్నేం చేయదు, అయినప్పుడు కూడా కొన్ని కట్టుబడినట్టుగా కొంచెం నటించవయ్యా, లేకపోతే అనవసరంగా నన్ను తిట్టుకుంటారు అందరూ, ఏమయ్యా తాతగారు బ్రహ్మాస్త్రం నువ్వు ఇచ్చావు, చివరికి ఏం ప్రయోజనం లేకుండా బ్రహ్మాస్త్రం కూడా పనిచేయలేదే చివరికి అని చెప్పి అనుకుంటారు, కాబట్టి అది మాత్రం నా గౌరవాన్ని తగ్గించి నా గౌరవం కొన్ని కాపాడు నువ్వు అని చెప్పాడు బ్రహ్మగారు ఎప్పుడో ఆంజనేయుడికి. కాబట్టి వారికి తాతగారికి ఇచ్చిన మాట వలన బ్రహ్మాస్త్రం ఈయన్ని ఏం చేయకపోయినా దానికి కట్టుబడి ఏం తెలియని వాళ్ళలాగా అలా ఉన్నాడు అన్నారు. ఇది ఇంద్రజిత్తుకి తెలియదు కదా, బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడితే ఓ విధంగానే కట్టుబడ్డారు అనుకున్నారు. ఇక యుద్ధం చేయలే, యుద్ధం ఆగిపోయింది. ఈ వచ్చిన సైనికులు ఉన్నారుగా, ఇంద్రజిత్తుతో వచ్చిన సైనికులు వాళ్ళందరూ బాగానే ఏదో వాళ్ళు అనుకుంటూ వాళ్ళు ఏం చేశారు, ఇంద్రజిత్తు ఏదో ఆలోచనలో ఉంటే పక్కన ఉండే ఓ తాళ్ళు గుడ్డలు పౌడర్ ఏవో ఉంటే అవన్నీ తీసుకొచ్చి కట్టారు. అంటే బంధించి తీసుకెళ్దామని కోపం చేత తాళ్ళు పెట్టి కట్టారు ఆంజనేయ స్వామికి. తర్వాత ఈయన చూశాడు అది ఇంద్రజిత్తు, ఓ నిజంపది అనవసరంగా వీళ్ళు తెలియకుండా తెలివి తక్కువ వాళ్ళలాగా కట్టారే తీసుకెళ్ళి, ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఉండగా వేరే సామాన్యమైన తాళ్ళు తప్పులు ఇట్లాంటివంతా కూడా కడితే ఆ బ్రహ్మాస్త్రం ఊడిపోతుంది, బ్రహ్మాస్త్రం నిలవదు, అది వీళ్ళకి తెలియదు కదా అని భయం పట్టుకుంది ఇంద్రజిత్తుకి. బ్రహ్మాస్త్రం కనుక పనిచేయకపోతే మళ్ళీ యుద్ధం చేస్తాడు, ఇక మనం గొప్ప ముడుగుతుంది అనుకున్నాడు. పట్టుబట్టవాడు కదా ఆంజనేయ స్వామి, ఈసారి యుద్ధం చేస్తే చాలా కష్టమని అనుకున్నాడు. కానీ ఏం చేయలే, ఆయన ఉద్దేశం అందరినీ చంపడం గురించి కాదు కదా, యుద్ధం చేస్తే ఇది పాడు చేస్తే వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళతో యుద్ధం చేస్తాము, చివరికి దాన్ని తీసుకెళ్తారు అక్కడికి రావణాసురుడి దగ్గరికి, రావణాసురుడితో మాట్లాడవచ్చు అని ఉద్దేశం అది. అంటే వీళ్ళందరూ చంపాలని పాపం ఆయనకేం లేదు, మరి ఆయన మీదకి వచ్చి యుద్ధం చేస్తుంటే ఏం చేస్తాడు, యుద్ధం చేయాలిగా, అందుకని చేశాడు. ఆ రకంగా మొత్తానికి బ్రహ్మాస్త్రం ఊడిపోయినప్పటికి కూడా కట్టుబడినట్లుగానే నటించాడు ఆంజనేయ స్వామి. నెమ్మదిగా అందరూ కలిసి తీసుకెళ్ళారు, లంకానగరం లోపలికి తీసుకెళ్ళారు, అంతఃపురంలోకి. అక్కడ పెద్ద సభ ఉంది, ఆ సభలో రావణాసురుడు ఉన్నాడు, అనేక మంది పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, ప్రహస్తుడు ముఖ్య సైన్యాధ్యక్షుడు విభీషణుడు మొదలైన వాళ్ళంతా కూడా ఆ సభలో ఉంటారు. రావణాసురుడు కూర్చొని ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్ళారు. వెళ్ళాడు ఆంజనేయ స్వామి, చుట్టూ ఇంద్రజిత్తు వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, రావణాసురుడు కూర్చొని ఉన్నాడు. చూచాడు ఇట్లాగా, 10 శిరస్సులతో ఉన్నాయట. బాహుభికి బద్ధకేయూరైకి చందనోత్తమ ఋషితైకి భ్రాజమానంగతైకి పీనైకి పంచశీర్షైరిబోరగైకి.
నవరత్న ఖచ్చితమైనటువంటి యొక్క ఎత్తైన బంగారపు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు రావణుడు. 10 శిరస్సులతో ఉన్నాడు. పక్కన మంత్రులు ఉన్నారు. ఆ చేతులు ఇలా పెట్టుకుంటే 5 శిరస్సులతో కూడిన తలకాయలతో కూడిన పాములా అన్నట్టుగా ఉన్నాయిట రావణాసురుడు ఆ చేతులు. త్రిపుండ్రములు పెట్టుకున్నాడు. తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. పక్కన వింజామరులు వీస్తున్నారు. దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్షుడు మొదలైనటువంటి యొక్క వీరాధి వీరులంతా కూడా పక్కన కుర్చీలో సింహాసనాల్లో కూర్చొని ఉన్నారు. ఒక పక్కన విభీషణుడు ఉన్నాడు. ఇంకా అనేక మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సమక్షంలో మధ్యలో నిలబెట్టారు ఆంజనేయుడిని. చూచాడు. ఆంజనేయుడు రావణాసురుడు చూస్తున్నాడు. ఇప్పుడు బాగా చూస్తున్నాడు, కూర్చొని ఉన్నాడు కదా. అనుకున్నాడట, అహో రూపము, అహో ధైర్యము, అహో సత్వమహోజ్యుతికి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత, యజ్జధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర కాగా, స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షితాగా. అబ్బా, రావణాసురుడంటే ఇతనా? ఏమి రూపము! ఆ టీవీ, ఆ దర్పము, మెచ్చుకున్నాడు ఆంజనేయుడు. ఏమి ధైర్యము, ఏమి ఆ చూపు, ఏమి ఆ రూపము, ఏమి ఆ తేజస్సు! సమస్తమైన గొప్ప లక్షణాలతో కూడి ఉన్నాడు ఈ రావణుడు. శభాష్! యధర్మో న బలవాన్. నాయకుడికి, సార్వభౌముడి కానీ చక్రవర్తికి ఉండవలసినటువంటి యొక్క లక్షణాలన్నీ ఉన్నాయి. లంకాధిపుడు అంటే లంకాధిపుడే, సందేహం లేదు. కానీ అధర్మాత్ముడైనాడు. అధర్మం గనక చేయకపోయినట్లయితే ఈ రావణాసురుడికి ఉన్నటువంటి యొక్క ధైర్య బల పరాక్రమాలకి, ఇతని తేజస్సుకి, ఇతని యొక్క తపస్సుకి, మొత్తము ఈ ముల్లోకాలని కాపాడే శాసించేటువంటి యొక్క కెపాసిటీ ఉన్నది అన్నాడు ఆంజనేయ స్వామి అన్నమాటది, వేరే వాళ్ళు కాదు. అంతటి వాడే ఈ రావణాసురుడు. కానీ ఏం ప్రయోజనం? అధర్మం చేశాడు. అంటే దీనివల్ల ఏంటి? ఎంత గొప్పవాడైనా, ఎంత బలపరాక్రమాలు కలిగినా, ఎంత కోటీశ్వరుడైనా అధర్మం కనుక చేస్తే వాడు పతనమవుతాడు అని అర్థం దానికి. అదే గుర్తించాలి. అదే అంటున్నాడు ఆంజనేయ స్వామి. మొదలు మెచ్చుకున్నాడు. మెచ్చుకొని ఏమన్నాడు? అధర్మోన బలవాన్. అధర్మం కనుక చేయకుండా ఉన్నట్లయితే మొత్తం ఈ 3 లోకాలకు కూడా శాసించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళలాగా ఉన్నాడు అని కొంత మెచ్చుకున్నాడు. ఇంద్రలోకాన్ని కూడా పరిపాలించగలడు అని ఈయన అనుకున్నాడు. రావణాసురుడు కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అరే ఈ కప్పే ఎక్కడో చూసినట్టుంది ఇది వరకు అని ఆలోచన కలిగింది. పింగాక్షం పురతస్థితం, పచ్చని కళ్ళు మెల్లమెల్లాడుతున్నాయి ఆంజనేయ స్వామి వారికి. శంకాహతాత్మ దజ్జౌ సకపీంద్రం తేజసావృతం,
కిమేష భగవల్లంది భవేత్ సాక్షాదిహాగతః ఏన శక్తోస్మి కైలాసే మయా సంచాలితే పురాగా సోయం వానరమూర్తి స్యాత్ కిం స్వద్వానోపి భాసురకాగా. ఎక్కడో చూసినట్టుంది అని కొంచెం గుర్తు తెచ్చుకున్నాడు వెనకటి విషయాన్ని. ఒకప్పుడు కైలాసానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు పరమేశ్వరుడు యొక్క దర్శనం కోసం వెళ్ళాడు. నందీశ్వరుడు ఉన్నాడు అక్కడ, అడ్డగించాడు. నువ్వు వెళ్ళటానికి వెళ్ళదు, అక్కడ ఉండమన్నాడు. ఇద్దరికీ డిస్కషన్ జరిగింది బాగా. ఆయన అరిచాడు, ఈయన అరిచాడు, ఇద్దరు బాగా కోప్పడుకున్నారు. అప్పుడు ఈ నంది అన్నాడట, నందిని ఏదో కొట్టడమో తిట్టడమో చేశాడు రావణాసురుడు, కొంచెం కోపం వచ్చింది. అప్పుడు నంది అన్నాడు, ఆక్షేపించాడు, నువ్వు కోతి మొహమును అని ఏదో అన్నాడు. నువ్వు నన్ను ఈ రకంగా ఆక్షేపిస్తావా, నీ అంతు చూస్తా నేను, ఈ కోతినయ్యే నేను నీ దగ్గరికి వస్తా అన్నాడు. లంకానగరానికి ఏమనుకుంటున్నావు నువ్వు, ఈ కోతితోనే నీకు ముచ్చి ఉంటుంది అని అప్పుడు అన్నాడు. శాపం పెట్టాడు నందీశ్వరుడు. అది గుర్తొచ్చింది దీనికి. పూర్వం నేను అక్కడికి వెళ్ళా కైలాసానికి, నంది శాపం పెట్టాడు, ఒకవేళ కొప్ప తీసా నంది కాదు కదా వచ్చింది, అచ్చం అలాగే ఉన్నాడు ఈయన ఈ కపి. అంటే నంది కూడా ఈశ్వరుని యొక్క అంశ. నంది అంటే ఎవరు? ధర్మదేవత, ఈశ్వరాంశ. ఆంజనేయ స్వామి వారు కూడా ఈశ్వరాంశ, అందుకే అష్టమూర్తి, ఏకాదశ రుద్రావతారం ఆంజనేయ స్వామి గారు అని ఈ రకంగా బాణుడా నంద్య ఇలా అనేక రకాలుగా ఆలోచించాడు. కాసేపు ఈయన రాజు కాబట్టి డైరెక్ట్గా ఈయన అడగడం బాగుండదు కదా. పక్కన ఉన్నారు ప్రహస్తుడు మొదలైన వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా ముఖ్యమైన మహామంత్రులు, వాళ్ళంతా సైన్యాధ్యక్షులు మంత్రులు అంతా ఉన్నారు. ఏమయ్యా ఈ కపిని అడగండి, ఎందుకు వచ్చాడు, ఎవరి దగ్గర నుంచి వచ్చాడు, ఏం చేయటానికి వచ్చాడు, అనవసరంగా మన యొక్క ఆ వనాన్నంతా ఎందుకు పాడు చేశాడు, అశోకవనాన్ని, దుర్మార్గుల్లాగా ఉన్నాడు, అడగండి అన్నాడు. అప్పుడు ఆ మాట విని అక్కడ ఉండేటువంటి యొక్క ప్రహస్తుడు మొదలైన వాళ్ళంతా అడిగారు, ఏమయ్యా కపి, ఎందుకు అనవసరంగా వచ్చావు ఇక్కడికి, ఏం చేయడానికి వచ్చావు, ఎవరు పంపిస్తే వచ్చావు, మా వాళ్ళందరినీ చంపావు నువ్వు, ఎన్ని లక్షల మందిని చంపావు, ఏదో కారణం ఏమిటి చెప్పు, నిజం చెప్తే పెద్దగా శిక్షించవు, నువ్వు అబద్ధం చెప్పావంటే నువ్వు ఇక్కడి నుంచి పోవు అని ఈ రకంగా వాళ్ళ రాజా అహంకారం ఉంటుంది కదా, దాంతో మాట్లాడారు. అప్పుడు దానికి సమాధానం చెప్పాడు ఆయన, మహారాజా మీరు అడిగిన మాట నిజమే, వనం పాడు చేశా. ఎందుకు పాడు చేశానంటే మామూలుగా మిమ్మల్ని చూడాలంటే నన్ను ఎవరు పంపించరు కదా, అందువల్ల మిమ్మల్ని చూడటం కోసమే నేను వనం పాడు చేశాను అన్నాడు. రాక్షసరాజస్య దర్శనార్థే, మిమ్మల్ని చూడటం కోసమే వనం పాడు చేశా. మీ వాళ్ళందరూ వచ్చారు సైన్యం, నా మీదకి వచ్చి నన్నే చంపుదాం అనుకుంటే నేను ఊరుకుంటానా, నేనే చేతకాడం అండి కాదు కదా. నేనేం ముందర వాళ్ళతో యుద్ధం చేయలే, మామూలు కూర్చున్నాను నేను, నా మీదకి వచ్చారు, బాణాలు వేయటం మొదలెట్టారు, బాణాలు వేస్తే నేనెందుకు ఊరుకుంటా, నేను కొట్టా, నేను కొడితే చచ్చిపోయినారు, దాన్ని నేనేం చేయను సింపుల్గా చెప్పాడు సమాధానం. వాళ్ళు కూడా యుద్ధం చేశారు, నాకు దెబ్బలు తగిలినాయి, నేను యుద్ధం చేశా, అదే ఉంది మామూలు విషయం అన్నాడు, చాలా సింపుల్గా చెప్పేశాడు.
సరే, ఎందుకు వచ్చానని అడిగారు కదా మీరు, ఎందుకు పాడు చేసావు అనవంటే చెప్పా మిమ్మల్ని చూడటం కోసం. ఎందుకు చంపావంటే నా మీదకి యుద్ధం చేశారు కాబట్టి నేను చంపానన్నా, అయిపోయింది. ఎందుకు వచ్చావని అన్నారు కదా, దానికి కూడా సమాధానం చెబుతున్నాను. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్త తవలయం రాక్షసేంద్ర హరీశస్త్వం భ్రాత కుశలమబ్రవీతు. సుగ్రీవుడు తెలుసు కదా నీకు, నీకు తమ్ముడు లాంటివాడు. ఆయన చెప్పాడు, క్షేమం అడగమన్నాడు. ఇకపోతే మా అమ్మవారు ఇక్కడ ఉంది కదా, సీతా మహాసాధ్వి రామచంద్ర ప్రభు వారి యొక్క ఇల్లాలు నువ్వు తీసుకొచ్చావు. ఆమెను చూడటం కోసం వచ్చా, ఆమెను చూశా, మాట్లాడా. బయలుదేరి వెళ్తూ వెనక్కి నిన్ను కూడా ఒకసారి చూసిపోదాము, నీకు 4 మాటలు చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. అని ఇలా చెప్పి ఒక మాట చెప్తున్నాడు రావణాసురుడికి, లంకేశ్వర, తద్భవాన్ దృష్టధర్మార్థ తపకృత పరిగ్రహకాగా పరదారన్ మహాప్రజ్ఞ నోపరుద్ధుం త్వమర్హసి. ఒక్క మాట, లంకేశ్వర, నీకు తెలియని విషయాలు లేవు. రావణాసురుడు బాగా పండితుడు, సకల శాస్త్రాలు చదివినటువంటి వాడు, సకల కళలలో కోవిదుడు, ఘనాపాటి వేద పండితుడు, నాట్యశాస్త్రం తెలిసినవాడు, సంగీతం తెలిసినవాడు, తపస్సులో గొప్పవాడు, పరాక్రమంలో గొప్పవాడు, మాయలలో గొప్పవాడు, సిద్ధులలో గొప్పవాడు, అలాగే అనుష్ఠానంలో తపస్సులో పొద్దున్నే లేచి 9 కోట్ల లింగాలకి ఆయన అర్చన చేసేవాడు, మహా ఈశ్వర భక్తుడు రావణాసురుడు. ఇలాంటి వాడివి నువ్వు ఇతరుల యొక్క భార్యలు నువ్వు ఎందుకయ్యా అపహరిస్తావు? ఇది తెలియదా నీకు? ధర్మశాస్త్రం చదివావు కదా, ఏం ప్రయోజనం? ఇలాంటి పని చేసినందుకు తప్పు కదా అది. సుగ్రీవుడు మా రామచంద్ర ప్రభు ఈ రకంగా చెప్పమన్నారు. సుగ్రీవుడు ఏమి దేవుడు కాదు. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన వరాలు కోరుకున్నాడుగా, ఆ దేవత దగ్గర, ఈ దేవత దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర నేను చావకూడదు అని చెప్పి బ్రహ్మగారి దగ్గర తపస్సు చేసి వరం తీసుకున్నాడు. అందువల్ల సుగ్రీవ నహి దేవోయం, ఈయనేం దేవుడు కాదు, కోతి. కాబట్టి ఆయన దగ్గర ఎంతోమంది ఉన్నారు వానర వీరులు. ఇంకా ఆయన రాక్షసుడు కాదు, గంధర్వుడు కాదు, కిందరుడు కాదు, గుంపురుడుగా ఎవరూ కాదు, మామూలు కోతి. చేత అనవసరంగా నువ్వు మా స్వామి యొక్క ఇల్లాలిని నువ్వు ఇలా తీసుకొచ్చావు. ఇది తప్పు పని, నువ్వు మహాపాపం చేశావు, దోషం చేశావు. నతు ధర్మ్యోపసంహారం అధర్మఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశన. దీని పేరే హనుమత్ సందేశం అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్పేటువంటి యొక్క ధర్మం. రావణ, ఓ లంకేశ్వర, నువ్వు ధర్మం చేశావు, అధర్మము చేశావు.
ధర్మము ఎప్పుడో చేశావు, దాని యొక్క ఫలం కూడా నువ్వు అనుభవిస్తున్నావు, అనుభవించావు. ధర్మఫలం అంటే ఏమిటి? సుఖం, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగటం, అందమైన భార్య, అద్భుతమైన భవనాలు, అష్టైశ్వర్యములతో తొలతూగటం, దాసదాసీజనాలు, ఏం కావాలంటే అలాంటి యొక్క వస్త్రాలు కట్టుకోవడం, కోరిన తిండి తినటం, అందమైన రూపం, ఫలపరాక్రమాలు, పేరు ప్రతిష్టలు, గొప్ప విద్య, ఇదంతా కూడా ధర్మఫలమే. ధర్మఫలం అంటే ఇదంతా ధర్మఫలం, సుఖం అనర్థం. ఇదంతా నీకు వచ్చింది నువ్వు చేసినటువంటి యొక్క మహాపుణ్యం వలన, నువ్వు చేసినటువంటి యొక్క తపస్సు వలన ఇదంతా పొందావు. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. అయితే అదంతా కూడా అనుభవించేసావు, ఎప్పటి నుంచో అనుభవిస్తున్నావు. రావణాసురుడు ఇవాళ వాడు కాదు కదా, రామచంద్రమూర్తి పుట్ట క్రితం నుంచే ఉన్నాడు. అందరికంటే చాలా పెద్దవాడు రావణాసురుడు. దశరథ మహారాజు కంటే అందరికంటే పెద్దవాడు. దశరథ మహారాజు యొక్క పెళ్ళే చేయనివ్వలేదు, కౌశల్య వివాహం. ఎప్పటివాడు రావణాసురుడు ఇవాటి వాడు కాదు. కాబట్టి నువ్వు ఎప్పటి నుంచో అనుభవిస్తున్నావు పుణ్యఫలాన్ని. ఇప్పుడు అధర్మ ఫలం కూడా అనుభవించాలి. అధర్మ ఫలం ఏమిటి? పాపం. పాపం అంటే దుఃఖం, నాశనం. అది అనేక రకాలుగా ఉంటుంది. కొడుకులు పోవచ్చు, కోడళ్ళు పోవచ్చు, ఐశ్వర్యం పోవచ్చు, లాస్ట్కి తనే పోవచ్చు, రోగాలు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇదంతా కూడా పాపఫలం అంటారు. ఇంకా ప్రాప్తం ధర్మఫలం తావత్, అదే చెప్తున్నారు. భవతా నాత్ర సంశయ ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ధర్మఫలాన్ని అనుభవించావు లంకేశ్వర, దీంట్లో ఎలాంటి సందేహము లేదు. కానీ అధర్మ ఫలాన్ని కూడా అనుభవించాలి. అంటే శిక్ష, చేసినటువంటి యొక్క పాపానికి శిక్ష అనుభవించాలి. తప్పించుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ఇంత పుణ్యం చేశాను కదా నేను, మీరే చెప్తున్నారు కదా ఎంతో పుణ్యం చేశానని, ఈ పాపం చేస్తే ఏముందిలే, ఇంత పెద్ద పుణ్యంలో ఈ పాపం కొట్టుకోపోదా, ఆ పుణ్యం వచ్చి పాపాన్ని కాపాడదా, పాపఫలం లేకుండా చేయదా అని ఒకవేళ నువ్వేమైనా భ్రమపడుతున్నావేమో, అది కుదరదన్నారు. ఎందుకని? పాపఫలం పాపఫలమే, పుణ్యఫలం పుణ్యఫలమే. పుణ్యం చేశాం కదా అని పాపం పోదు, పాపఫలాన్ని అనుభవించాలి. పాపం చేసినంత మాత్రాన పాపం చేశాడు కదా అని పుణ్యఫలం పోదు. పుణ్యం చేస్తే పుణ్యఫలం వస్తుంది, అది అనుభవిస్తాడు. పాపం చేస్తే పాపఫలం అనుభవిస్తాడు. ఇది వెళ్ళి దాంట్లో కలిసిపోదు. పాపం చేశాం కదా, నేను పుణ్యం కూడా చేశాను కదా, ఈ కాస్త పాపం చేస్తే ఉందిలేంటే, ఆ కాస్త పాపం చేసినా ఏం చేసినా ఆ ఫలం అనుభవించాలి. పెద్ద పుణ్యం చేస్తే పెద్ద ఫలం అనుభవిస్తాడు, చిన్న పాపం చేసినా చిన్న ఫలం అనుభవిస్తాడు. పెద్ద పాపం చేశాడు అనుకో, పెద్ద పాప ఫలమే అనుభవిస్తాడు. కొంచెం పుణ్యం చేశాడు, కొంచెం అనుభవిస్తాడు. దేనికి దానికే ఫిక్స్డ్ డిపాజిట్. కొంచెం డబ్బేస్తూ కొంచెమే వడ్డీ వస్తుంది, బాగా డబ్బేస్తూ బాగా డబ్బు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ మాదిరిగా అన్నమాట. నువ్వేం చేస్తే అది. అందువల్ల పాపము పాపము, పుణ్యము పుణ్యమే. పాపఫలాన్ని అనుభవించాలి, పుణ్యఫలాన్ని అనుభవించాలి. ఇది గుర్తుపెట్టుకోమన్నారు. అందువల్ల ఇప్పుడు అయిపోయింది, ధర్మఫలము అనుభవించడం మొత్తం అయిపోయింది. ఇక మిగిలి ఉన్నది ఏమిటి? పాపఫలాన్ని అనుభవించలే ఇంతవరకు నువ్వు.
నువ్వు చేసినటువంటి యొక్క పుణ్యఫలమే నిన్ను ఎన్ని పాడు పనులు చేసినా కాపాడుతూ వచ్చింది. అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు పాపఫలాన్ని అనుభవించవలసినటువంటి యొక్క సమయం ఆసన్నమైంది. అందుకని అనుభవించి తీరాలి. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వెంత గొప్పవాడువైనా, ఎంత ధర్మాత్ముడువైనా, ఎంత శాస్త్ర పండితుడువైనా, ఏమైనా సరే అధర్మ ఫలం నుంచి తప్పించుకోలేవు. జాగ్రత్త. జనస్థానమధం బుద్ధ్వా అలివధం తథాగా రామ సుగ్రీవ సఖ్యం చ బుద్ధస్వహితమత్వనకాగా. రాముడు సుగ్రీవుడు ఇద్దరూ స్నేహాన్ని పొందారు. తెలిసే ఉంటుంది నీకు, తెలుసుకో. ఇప్పుడు నేను చెప్తున్నా, జనస్థానం నీదే కదా. జనస్థానంలో కరుడు త్రిశూరుడు అనేటువంటి వాళ్ళని, కరదూషణాదుల్ని, 14,000 మంది రాక్షసుల్ని ఒక్క రాముడే, మా రాముడు సంహరించాడు, చంపాడు. ఆయనకేం రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏమీ లేవు, సైన్యం ఏమీ లేకుండా ఒక్కడే రాముడు చంపాడు. గుర్తుపెట్టుకో. రాముడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? డొక్క చించేస్తాడు అన్నాడు. కాబట్టి అనవసరంగా ఆయన లక్ష్మణుడు, ఆయన అంతటి గొప్పవాడే. రామలక్ష్మణుల యొక్క బారి నుంచి నువ్వు తప్పించుకోలేవు. అంచేత లంకేశ్వర, నువ్వు తప్పు చేశావు. నీ వలన ఏమీ తెలియనటువంటి యొక్క అమాయకులైన నీ ప్రజలు ఉన్నారే నీ నగరంలో, లంకా నగరంలో, వాళ్ళందరూ చనిపోతారు. యుద్ధం వస్తే అంతే కదండి. వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటుంటే చివరికి మనకి ఇబ్బంది అవుతుంది అనేక రకాలుగా. కాబట్టి స్వాని మిత్రాని మంత్రిశ్చ, మీ మంత్రులని, బంధువులని అందరినీ రక్షించు. వాళ్ళు చనిపోవటం కానీ బతకటం కానీ రెండు నీ చేతిలో ఉన్నాయి. తప్పొప్పుకొని నువ్వు మా అమ్మవారిని, సీతమ్మ వారిని నువ్వు కనుక రాముడికి ఇవ్వవయ్యా. సహి శరణాగత వత్సలహ. రాముడు ఎలాంటి వాడు? శరణు అంటే తప్పనిసరిగా వాళ్ళని రక్షిస్తాడు. రక్షిస్తాననే ఒక బిరుదు ఉన్నటువంటి వాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సహి శరణాగత వత్సలహ. శరణాగత ధర్మం చాలా గొప్పది. అందువల్ల అలాంటి ప్రభువు మా రామచంద్రుడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాదు కూడదు, నా ఇష్టం, నేను ఇవ్వను అని నువ్వు అంటావా? మూర్ఖంగా అలాగే ఉంటావా? బ్రహ్మ స్వయం భూశ్చతురాననోవా రుద్రః త్రినేత్రః త్రిపురాంతకోవా ఇంద్రః మహేంద్రః అసురనాయకోవా త్రాతుం నశక్త యుధిరాఘవస్యాగా. 4 శిరస్సులు చతుర్ముఖుడు బ్రహ్మగారు వచ్చినా, 3 నేత్రాలతో కూడిన రుద్రుడొచ్చినా, వృత్రాసురుడిని సంహారం చేసినటువంటి యొక్క మహేంద్రుడు వచ్చినా, రామచంద్రమూర్తి వారు ప్రయోగించిన కోదండంలో ప్రయోగించేటువంటి యొక్క శత్రు అభేద్యములైనటువంటి యొక్క బాణాల నుంచి నిన్ను ఎవరూ కాపాడలేరన్నాడు. అశక్తాయుధి రామవధ్యం. రాముడి యొక్క బాధ నుంచి నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి రావణ ఆలోచించు అని ఈ రకంగా హనుమంతుడు ధర్మాధర్మముల యొక్క విచారణ చేసి రావణాసురుడికి ధర్మోపదేశం చేశాడు. ఇదే హనుమత్ సందేశం అంటారు. ఇది ఆయన తీర్పది. ధర్మం వేరు, అధర్మం వేరు. ధర్మం చేస్తే ధర్మము, అధర్మం చేస్తే అధర్మం, రెండు కలిసిపోవన్నారు.
అందరూ విన్నారు. చెప్పాడు, మామూలుగా మౌనంగా ఉన్నారు. విన్నాడు రావణాసురుడు. నువ్వా నాకు ధర్మపన్నాలు చెప్పేవాడివి, అతి ప్రసంగం చేస్తున్నాడు, నేను చంపేయండి అన్నాడు రావణాసురుడు. చక్రవర్తి కదా, ఇలా అతిగా మాట్లాడితే ఊరుకుంటాడా? అంటూ అహంకారంగా ఉన్నవాడు, గొప్పవాడు, అన్ని పరాక్రమాలు ఉన్నాడు. ఈ మాటలు ఎక్కుతాయా రావణాసురుడికి? చంపండి అన్నాడు. రావణాసురుడు ఆజ్ఞ అయితే ఇంక చంపేస్తారు కదా. అప్పుడు విభీషణుడు లేచాడు. లంకేశ్వర అగ్రజ అన్నది కదా, ఏంటి మీరు ఇట్లాగ ఆజ్ఞాపించారేమిటి, మీరు చాలా తప్పు చేస్తున్నారు అన్నాడు. రాజధర్మ విరుద్ధం లోకవృత్తైశ్చ గర్హితం గృహ్యంతే ఇది రోషేణ తాదృశో విపశ్చిత. అన్నయ్యా, నీకు నేను చెప్పదగిన వాడిని కాదు, నువ్వు పెద్దవాడివి నాకంటే. అయినా సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి. పెద్దయినా చిన్నయినా చేసేది తప్పైనప్పుడు చెప్పవలసినటువంటి యొక్క ధర్మం ఉన్నది. నువ్వేమీ అమాయకుడివి కాదు, ఏమీ తెలియని వాడివి కాదు, అన్ని ధర్మాలు తెలిసిన వాడివి నువ్వు. రాజధర్మం గురించి కూడా నేను చెప్పక్కర్లేదు, రాజధర్మం ఏమిటో కూడా నీకు బాగా తెలుసు, రాజనీతి అంటే ఏమిటో తెలుసు, అన్నీ చదువుకున్నవాడి, నీకంటే గొప్పవాడి ప్రపంచంలో ఎవరు లేరు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది ఉంది, ఇది రాజధర్మ విరుద్ధం, రాజనీతికే విరుద్ధం. దూత అనేటువంటి వాడిని ఎప్పుడు కూడా చంపకూడదు. నువ్వే కాదు, నేనే కాదు, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ రాజులు కూడా దీన్ని ఎప్పుడు కూడా మెచ్చుకోరు. దూత అనేవాడు ఎవరు? అవతల నాయకుడు, నా యజమాని ఏం చెప్పమంటే చెప్పేవాడు వచ్చి, ఈ చెప్పమంది ఆయన కానీ ఈయన కాదు, ఆయన మాటలు ఈయన చెప్తున్నాడు, ఈయన్ని నువ్వు శిక్షిస్తానంటే ఏ ప్రయోజనం? అది తప్పు కదా. అది నీకు దమ్ము ధైర్యము ఇవన్నీ ఉంటే, పరాక్రమాలు అయితే ఆయన వెళ్ళి కొట్టు, ఆయనతో వెళ్ళి యుద్ధం చేయి, వీళ్ళ నాయకుడితోటి. ఈయనంటే ఏం ప్రయోజనం? చెప్పేవాడంతే, ఆయన చెప్పమంది ఈయన చెప్పాడు. దూతని ఎప్పుడు కూడా దండించకూడదు, వదిలిపెట్టాలి, అంతే తప్ప చాలా తప్పన్నాడు. కాదు కాదు, ఏంటి నువ్వు అన్నీ అలాగే చెప్తావు, ధర్మం పన్నారు అని కొంచెం విసుక్కున్నాడు విభీషణుడి మీద రావణాసురుడు. విభీషణుడు ఇలా చెప్పి, చంపటం అనేది చేయకు తప్పది. దానికి ఒక లాజిక్ చెప్పాడు. చంపితే ప్రయోజనమే ఉంది, ఒక పని చేయి, తప్పు చేశాడు, మనం పాడు చేశాడు, మన వాళ్ళందరూ చంపేశాడు, నిజమే, ఒప్పుకున్నా, శిక్షించాలి, అది కరెక్టే. ఏదో శిక్ష వేయి, కొరడా దెబ్బలు కొట్టించడమో, ఏదో 4 రోజులు బంధించి పంపించడమో, ఏదో ఒక శిక్ష వేయాలి తప్ప చంపడం అనేటువంటిది చాలా నేరం, తప్పదు. అది ఒప్పుకోనన్నాడు. రాజ్యాంగంలో అది లేదన్నాడు. నువ్వు రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు చేస్తే ఎట్లాగా? అప్పుడు రాజ్యాంగం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి యొక్క పనులు నువ్వు చేస్తున్నావు, నువ్వు రాజ్యాంగానికి బద్ధుడవై ఉండాలి కదా, విరుద్ధంగా ఉంటే ఎలాగా అన్నాడు. సరే, మరి విభీషణుడు చెప్పిన దాంట్లో పొరపాటు కనపడలే, ఆలోచించాడు రావణాసురుడు. సరేరా, నువ్వు చెప్పావుగా, సరే అది నిషేధించానులే, వద్దు, చంపొద్దులే అన్నాడు. సరే, నాకు ఒకటి తోస్తుంది, శిక్షించమన్నావు కదా, కపి కదా, ఈ కపులకు కోతికి తోక చాలా అందం, ఈ తోకలు కత్తిరించేటట్టుగా చేస్తే సరిపోతుంది, ఈ తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. అప్పుడు తోకకి నిప్పు పెట్టండి అనేటప్పటికే వెంటనే గబగబా వచ్చారు, ఆ గుడ్డల గిట్లంతా చుట్టారు,
దాని మీద ఏదో ఆయిల్ లాగా ఏదో పోసారు, నూనె అడ్డిచ్చారు. వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైకి కార్పాసకై పటై సంవేశ్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపికీ తైలేన పరిశిచ్యాద తే అగ్నిం తత్ర అభ్యపాతయున్ను. గుడ్డలు చుట్టి దాని మీద నూనె పోసి అగ్నిని అంటించారు. ఆలోచించాడు, బంధించారు. మొత్తం లంకానగరం అంతా తెప్పండి అన్నాడు. అది కూడా చెప్పాడు రావణాసురుడు. తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్తుండే సందర్భంలో ఏం చేశాడు, అటు ఇటు చూశాడు. కామరూపం కదా, ఆ బంధించినటువంటి యొక్క వాటిలో తప్పించుకున్నాడు. వాటిని కొంచెం ఒక్కరవ తగ్గేటప్పుడు శరీరాన్ని తగ్గిస్తే వెంట ఊడిపోతాయి బంధనాలు. ఆ తాళ్ళిగళ్ళంతా ఊడిపోయింది. ఒకసారి పెగెగిరాడు. ఆ తోకగా నిప్పు ఉంది కదా, ఇక ఆ నిప్పు అందరి ఇళ్లలో మొత్తం ప్రతి వీధికి తిరిగి అందరి ఇళ్లలో పెట్టాడు, నిప్పి పెట్టాడు. ఆ కిటికీల్లో దర్వాజాల దగ్గర అంతా ఎగురుతూ పైకి వెళ్ళి ఒక విభీషణుడు ఇల్లు తప్ప అందరి ఇల్లు కూడా నిప్పట్టి తీశాడు. దీప్యమానే తతస్తస్య లాంగూలాగ్రే హనుమతః రాక్షస్యస్త విరూపాక్ష్య శంసుదేవ్యా తదప్రియం. ఎప్పుడైతే ఇలాగా తోకగా నిప్పంటిచ్చారో, ఈ సీతమ్మ వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారుగా కొంతమంది కాపలాదారులు, ఏమో పాపం మంచిది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఆ త్రిజట చెప్పింది కదా ఆ రోజు, స్వప్న వృత్తాంతం వచ్చింది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆమెతో ప్రేమతో ఉండండి అని చెప్పిందిగా. కొంతమంది వచ్చారు, అమ్మా మీతో మాట్లాడి వెళ్ళాడు కదా ఆయన కపి, ఆయనకి నిప్పట్టిచ్చారమ్మా తోకకి పాపం అని చెప్పారు. ఆవిడ వెంటనే పాపం కంగారు పడిపోయింది, ఏడవటం ప్రారంభించి. ఆ సీతమ్మ వారు వెంటనే కళ్ళు మూసుకొని అగ్నిదేవుణ్ణి ప్రార్థించి, మంగళాభిముఖీ తస్య సా తదాశిన్ మహాకపేకి ఉపతస్థే విశాలాక్షి ప్రేత హవ్యవాహనం. అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఓ అగ్నిదేవా, యజ్జస్తి పరిశుశ్రూష, నేనే గనక నిజంగా నా నాథుడికి నా పతికి సేవ చేసినట్లయితే, నా మనస్సు ఇంకొకరు ఎవరి మీదకి వెళ్ళకుండా నా పతినే నిరంతరము భావిస్తున్నట్లయితే, నేను పతివ్రత అయినట్లయితే, నువ్వు మా ఆంజనేయ స్వామిని ఏం చేయకుండా ఉండు నాయనా అని దండం పెట్టి, ఇలా అనేక రకాలుగా ఆవిడ అగ్నిహోత్రుని ప్రార్థన చేసి, వెంటనే ఈ ఆంజనేయుడు అందరిళ్ళు కూడా తగలబెట్టాడు. ఆయన కోపం అంతా తగ్గింది. అప్పటికి ఆయనకి తప్పున ఆలోచన వచ్చింది. ఏం చేశాడు ఆయన, అందరి ఇళ్ళు కూడా దగ్ధం చేసి, అదే లంకా దహనం అంటారు, లంకంతా దహించి వేశాడు. గబగబా సముద్రం దగ్గరకు వచ్చాడు, ఆ తోకని సముద్రంలో ముంచాడు, లాగింది. అప్పుడు ఆలోచన వచ్చింది ఆయనకి, అయ్యో ఎంత తెలివి తక్కువవాడిని నేను, ఎంత మూర్ఖుణ్ణి. కోపం అనేక రకాల అనర్థం అంటారు, ఆలోచనే లేకుండా చేస్తుంది కోపము. ఎంత పని చేశా నేను, మా అమ్మవారు ఏమైందో, సీతమ్మ వారి గురించి బాధపడుతున్నాడు, అగ్ని పెట్టాను కదా మొత్తం లంకంతా కూడా. అయ్యయ్యో అమ్మవారు ఉందా లేకపోతే ఏమన్నా అయిందా, పిచ్చి పని చేశాను, ఏమిటంటే తెలివి తక్కువవాడిని నేను
ఇంత దూరం వచ్చారే సముద్రం దాటి, ఆమె కోసమే వెతికా కదా, ఆమెతో మాట్లాడా, అంతా అయిపోయింది. చివరికి వెళ్ళొచ్చు కదా, నేను ఓ పిచ్చివాళ్ళగా కోతి శాస్త్రులు నిజంగానే చేసినట్టున్నాను. అలా రావణాసురుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆయనేమో కోప్పడు నాకేమో తోకకి నిప్పండిచ్చాడు, నేనేమో ఈ మొత్తం లంకని దహించి వేశా. అమ్మవారిని గుర్తుపెట్టుకోవాలి కదా, ఆ కోపంలో నాకు మర్చిపోయినాను అని అడగడం ప్రారంభించాడు. కూర్చుని పక్కన దుఃఖపడుతున్నాడు ఆంజనేయ స్వామి గారు. దుఃఖపడుతుంటే అప్పుడు శుశ్రావ హనుమల్వాక్యం చారణౌ మహాత్మనౌ దగ్ధేయం నగరీ సర్వ సాట్ట ప్రాకార తోరణాగా జానకి నచ దగ్ధేతి విస్మయో అద్భుత ఏవనహాగా. అలా బాధపడుతూ అనేక రకాలుగా పాపం అనుకుంటూ, నేను చాలా వ్యర్థుణ్ణి, మూర్ఖుణ్ణి, పిచ్చి పని చేశాను, నా అంతటా నేనే పాటు చేశాను పనిని, వచ్చిన పని అంతా కూడా అని ఇలాగా పాపం ఏడుస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే, చారణులు అనేటువంటి వాళ్ళు కూడా ఒక దేవతా సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఆకాశంలో అలా పోతూ ఏదో మాట్లాడుకుంటున్నారట. చూశావా ఎంత అద్భుతమైన గొప్ప విషయం ఇది, ఆశ్చర్యకరమైన విషయము. అదే రామానుగ్రహము, భగవద్ అనుగ్రహము. ఆంజనేయుడు కోపంతో ఈ మొత్తం లంకానగరం అంతా కూడా తగలబెట్టాడు. అయినా సరే అమ్మవారికి మాత్రం ఏం కాలేదే, జానకి అమ్మవారికి అని అనుకుంటూ వెళ్తున్నారు వాడు. అది ఈయన చెవున పడింది. జానకి నచదగ్ధేతి, ఆమెకేం కాలేదు, ఆమె క్షేమంగా బాగానే ఉంది అనుకున్నాడు. అప్పుడు ఆయనకి పోయిన ప్రాణం వచ్చినట్టయింది. సంతోషంతో ఎగిరి గంతేసి ఓహో అలాగా అని వెంటనే గబగబా మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ అశోకవనానికి వెళ్ళాడు ఆయన. మళ్ళీ అశోకవనానికి వెళ్ళి, అమ్మా క్షేమంగా ఉన్నావా? నేను ఏమైందో అనుకున్నాను, కోపం చేత ఏదో చేశాను, నేను రామానుగ్రహం చేత నువ్వు క్షేమంగా ఉన్నావు తల్లి అని మళ్ళీ ఆమెకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి, అమ్మా వస్తా, వెళ్ళొస్తా, నువ్వు చెప్పిన విషయాలను గుర్తున్నాయి, ముద్రికని ఇస్తా స్వామివారికి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రమ్మనమని నేను చెబుతా, నువ్వు పడినటువంటి యొక్క కష్టాలు బాధలన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తా, తొందరగానే నేను వెళ్ళటమే ఆలస్యం, నేను వెళ్ళిన వెంటనే వాళ్ళు వస్తారు, యుద్ధం చేస్తారు, దుర్మార్గుడు రావణాసురుడు సంహారం చేస్తారు, నిన్ను తీసుకొని వెళ్తారు, ఏం ఇబ్బంది లేదు, నేను వెళ్ళి వచ్చేంత వరకు కొంచెం ఓపిక పట్టు చాలు, రామానుగ్రహంలో నీకంతా బాగానే జరుగుతుంది అని ఈ రకంగా మళ్ళా చెప్పి ఆయన బయలుదేరి మళ్ళా సముద్రం దాటాడు. శతయోజన విస్తీర్ణమైన అరిష్ట పర్వతం అని ఒకటి ఉంది. ఆ అరిష్ట అంటే ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్తే కానీ పైకి ఎగరటానికి వీలుండదు. ఆ అరిష్ట పర్వతం అని ఉంది. ఆ పర్వతం మీదకి వెళ్ళి స్వామివారు మళ్ళా ఒక్కసారి అలాగా పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి అవతల ఒడ్డుకి చేరుకున్నారు. ఈయన కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ అంగదుడు, జాంబవంతుడు మొదల గజుడు, గవాక్షుడు, నీలుడు, గంధమ అందరూ ఉన్నారు. వానర వీరులంతా ఉన్నారు. ఎప్పుడు వస్తాడా మా హనుమ, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చేటప్పుడు పెద్దగా కేక పెట్టాయట. ఆ కేక ఏమిటో వీళ్ళకి అర్థమైంది. సీతమ్మ వారిని చూచే వస్తున్నాడు మా ఆంజనేయుడు, చూడకపోతే ఆయన యొక్క శబ్దం ఇలా ఉండదు అని వీళ్ళు ఇక్కడే గెస్ట్ చేశారండి. చాలా ఆశ్చర్యం. ఆ ధ్వనిలో వాళ్ళకి తెలిసిపోయింది. చూడకపోతే ఉండే ధ్వని వేరు, చూసిన తర్వాత ఉండే ధ్వని వేరు. మనకు కూడా అంతే కదా, ఆశ్చర్యంగా ఉన్నప్పుడు, ఆనందంగా వచ్చినప్పుడు ఉండే మాట వేరు, కొంచెం బాధతో ఉన్నప్పుడు ఉండే మాట వేరు. రెండింటికి ఎప్పుడూ తేడా ఉంటుంది. అది ఆ రకంగా వాళ్ళు అనుకున్నారు. వచ్చాడు. దృష్టా సీత మహేంద్ర పర్వతం దగ్గరికి వచ్చారు. అక్కడే ఉన్నారు వాడు. ఈయన వెళ్ళితే అక్కడి నుంచే వెళ్ళాడు కాబట్టి మళ్ళీ అక్కడికే వచ్చారు. చప్పున ఆకాశంలోంచి దిగారు. దృష్టా సీత, సీతమ్మను చూచాను అని చెప్పేసి అన్నారు. అందరూ చాలా ఆనందించారు. రావయ్య ఎట చూసావు అందరు స్నేహితులు కదా,
ఆదుర్ద ఎట్లా చూశాడో వినాలని ఒక బట్టరాయి తీసుకొచ్చారు, అక్కడ కూర్చోబెట్టారు. ఆయనకి పళ్ళు ఫలాలు అంతా తీసుకొచ్చి ఇచ్చారు. కప్పులు కదా అందరూ, ఇన్ని పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడ పోసారు రాసులు. తినవయ్యా బాబు, ముందరలో తినతరా చెబుతుగానే అని చెప్పేసి బాబు అంతా ఇచ్చారు. సరే చెప్పాడు, సంక్షిప్తంగా చెప్పాడు. ఎప్పటికే లేట్ అయింది, మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి అందరూ బయలుదేరి మళ్ళా సుగ్రీవుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ కిష్కింద అటుగా వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో ఒక చోట ఆగారు. మధువనం అని ఉంది. మధువనం అంటే సుగ్రీవుడిది, అది ఎప్పటి నుంచో ఉన్నది. అది దాంట్లో కొన్ని లక్షల తేనెపట్లు ఉంటాయి. ఒక్కొక్క తేనెపట్లో ఒక 100 కిలోలు 200 కిలోల తేనె వస్తుంది. అది ఎప్పటిదో రక్షింపబడుతుంది. పెద్దది బండి చక్రం అంతా ఉంటాయి ఆ తేనెపట్లు, మామూలువి కాదు. అవి వీళ్ళందరూ కప్పులు కదా, దాంట్లో పడ్డారు. నదిముగుడు అనేటువంటి వాడు అక్కడ కాపలా కాస్తున్నాడు ఆ వనాన్ని. వాళ్ళకి వీళ్ళకి ఏదో కొంచెం దెబ్బలాట అయింది, కొట్టారు నదిముగుడిని. ఆయన వెళ్ళి అక్కడ చెప్పాడు. చెప్పినా వినిపించుకోకుండా వీళ్ళందరూ వచ్చేసి ఎగబడి నన్ను కొట్టారయ్యా, తేనెలంతా తినేస్తున్నారు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, సరే ముందర నేను రమ్మనమని చెప్పు వాళ్ళని, ఏం ఇబ్బంది లేదు అని చెప్పాను నేను. నదిముగుడు ఏమనుకున్నాయంటే సుగ్రీవుడితో చెబితే వీళ్ళందరినీ ఏదో తిడతాడు, లేకపోతే జైల్లో పెడతాడు, శిక్షిస్తాడని చెప్పి అనుకున్నాడు. కానీ ఏమన్నా ఆయనకి తెలుసు కదా. లక్ష్మణుడు అన్నాడు, ఏమిటి చెప్తున్నాడు కంప్లైంట్ ఏదో అని. లక్ష్మణుడు అన్నాడు, ఏం లేదండి లక్ష్మణ, వాళ్ళ అమ్మవారిని చూచారు, నదిముగుడు వచ్చాడు, తేనెలు వాళ్ళంతా తింటున్నారట, రమణమని చెప్పాను. ఎందుకంటే తేనెలు తింటున్నారు అంటే అమ్మవారు కనపడకపోతే వాళ్ళు ఈ సాహసం చేయరు, అందువల్ల చూచుంటారు వాళ్ళు, సందేహం లేదు అని చెప్పి చెప్పడం. వెంటనే ఈయన అక్కడ చెప్పడం, వాళ్ళంతా కూడా వచ్చారు. వానర వీరులంతా వచ్చారు. ఆంజనేయ స్వామిని ముందు పెట్టుకొని జాంబవంతుడు, అంగదుడు వీళ్ళంతా కూడా బయలుదేరి వచ్చారు. ఈయన్ని ముందుకు తోశారు. నువ్వు చెప్పబోయా బాబు, మేమేముంది మీ వెనకాల ఉండేవాళ్ళం, నువ్వు కదా వెళ్ళింది అక్కడికి, ఆ విషయం అంతా చెప్పమని చెప్పంటే పాపం ఆయన వెళ్ళి నమస్కారం చేసి, దృష్టా సీత, చూచాను సీతను అన్నారు. సీతా దృష్ట ఇక్కడ చిన్న విషయము. సీతను చూచాను అని అంటే సీత అనేటప్పటికీ వెంటనే సీత ఏమైందో ఏమిటో, ఉందా లేదా, రావణాసుడు ఏమైనా చేశాడా, దొరికిందా లేదా అనేది ఈ యొక్క సందేహాలను వస్తాయి. కాబట్టి తెలియగలవాడు కాబట్టి అయినా ఆ అనుమానానికి సందేహానికి తావు లేకుండా దృష్టా సీత, చూచాను అనే పదం ముందర అంటే దానికి సందేహానికి నివృత్తి అవుతుంది, అనుమానం లేకుండా అనే ఉద్దేశంతో దృష్టా సీత నసందేహ, చూచాను సీతను స్వామి అని చెప్పి చెప్పారు. చెప్పి ఆవిడ యొక్క ఇబ్బందులని కష్టాలని అన్నీ కూడా చెప్పి బాధపడ్డాడు. తర్వాత ఈయనేం చెప్పారో, ఆమె అడిగిందో అన్నీ కూడా చెప్పారు. మిమ్మల్ని స్మరించింది, బాధపడుతున్నది, రావణాసురుడు ఇంకా 2 నెలలు మాత్రమే సమయం ఇచ్చాడు అని చెప్పింది. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఉంటానో ఉండను అని చెప్పి కూడా అమ్మవారు చెప్పింది. స్వామి చాలా బాధపడుతున్నది, ఇదిగో గుర్తుగా ఆమె చూడామణిని ఇచ్చింది అని చెప్పి ఆ చూడామణిని స్వామివారి యొక్క ఆ దోషుల్లో వేశారు. స్వామివారు చూచి చాలా దుఃఖపడ్డారు, సంతోషించారు. ఇంత అద్భుతమైనటువంటి యొక్క కార్యాన్ని హనుమ చేశాడని చెప్పి ఎంతో ఆనందించారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ రకంగా ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ తత్పరుడై, బుద్ధిమంతుడు, మహానుభావుడు, గొప్పవాడు. ఈ రామచంద్ర ప్రభు వారి యొక్క ఆజ్ఞతో లంకానగరానికి వెళ్ళి అమ్మవారిని చూచి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొంది
మరి వచ్చి ఆ ముద్రికని స్వామివారికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక మంచి ముహూర్తంలో సైన్యాన్నంతా పిలిపించారు. 4 దిక్కులా ఉండేటువంటి యొక్క సైన్యాన్ని పిలిపించాడు సుగ్రీవుడు. ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్క నాయకుడిని పెట్టారు. అంతా బయలుదేరారు, సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వారధి కట్టారు. నీరులు నరులు వీళ్ళంతా కూడా ఆ వారధి మించి వెళ్ళటం, చేయటం, యుద్ధం చేయటం. యుద్ధకాండ చాలా పెద్దది, 118 సర్గలది. అన్నిటికంటే పెద్దది యుద్ధకాండ. తర్వాత పెద్దది అయోధ్యకాండ. తర్వాత కొంచెం చిన్న కాండలు. సుందరకాండ 68 సర్గలు. అది విషయం ఇంకా పూర్తిగా చెబితే 3 నెలలకు తక్కువ పట్టదు. నేను 3 నెలలు చెప్పా సుందరకాండ, 40 రోజులు చెప్పా. చాలా చోట్ల చాలా బాగా జరిగింది. కాబట్టి అలా ఎంతో విషయం ఉన్నది. ఈ శ్రీశైల ఈ దేవస్థానంలో స్వామివారి యొక్క సన్నిధిలో మరి నన్ను బ్రహ్మశ్రీ లక్ష్మీపతి సోమయాజులు గారు వారు నన్ను ఆహ్వానించారు. మీరు రావాలి, తప్పనిసరిగా ఇక్కడ చెప్పాలి అని అంటే దసరాల్లో చెప్పారు. నవరాత్రులప్పుడు ఒక చోట కలుసుకున్నాం. అప్పుడు చెప్పడం నేను అంగీకరించడం జరిగింది. వచ్చా, భగవద్ అనుగ్రహం వల్ల నాకు మంచిదే. శ్రీశైల దేవస్థానంలో స్వామివారు సుందరకాండ ఇక్కడ చెప్పడం, వీరంతా మహాభక్తులు పాపం ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమాలను చూడటానికి. వీరంతా కూడా ప్రవచనం విన్నారు. ఈ సుందరకాండ ప్రవచనం విన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి తప్పనిసరిగా కాపాడుతాడు. సుందరకాండ చాలా గొప్పది ఎప్పుడైనా. అందువల్ల ఈ రకంగా ఆ ముద్రిగా ప్రదానం చేయటం, వీళ్ళందరూ వెళ్ళటం, ఆ సేతు నిర్మాణం చేసి అనేక కోట్ల మంది వానర వీరులతో వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం జరిగింది. అందరినీ సంహారం చేశారు. ముఖ్యంగా ఇంద్రజిత్తు, మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద రాక్షసులను చంపేశారు. ముఖ్యమైన వాడు ఇంద్రజిత్తు, తర్వాత రావణాసురుడు, కుంభకర్ణుడు, రావణాసురుడు, వీళ్ళందరూ కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. అందువల్ల అధర్మం ఎప్పుడైతే బాగా పెరిగిపోతుందో అప్పుడు మళ్ళా ధర్మాన్ని స్థాపన చేయడం కోసం అధర్మాన్ని ఆచరించేటువంటి యొక్క దుర్మార్గులను అణిచివేయడం కోసము నేను అవతరిస్తాను. ఏదో ఒక రూపంలో అవతరిస్తారు ఆయన అని చెప్పినట్లుగా రామావతార ప్రయోజనం ఏమిటంటే ధర్మ సంస్థాపన. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని ఊరికే చెప్పడం కాకుండా లోకానికి ధర్మం అంటే ఏమిటో, ధర్మాన్ని ఎలా ఆచరణ చెయ్యాలో అని మనకి ఆయన ఆచరణ చేసి చూపించారు. మీరు కూడా ఇలా చేయండి. అది రామాయణంలో ఉండబడేటువంటి యొక్క ప్రధాన విషయం. తల్లిదండ్రుల పట్ల, భార్య పట్ల, తమ్ముళ్ళ పట్ల, అడ్మినిస్ట్రేషన్, సైన్యము ఎలా తీర్చిదిద్దాలి, ప్రజల్ని ఎట్లా కాపాడాలి, రాజుగా ధర్మాన్ని తను ఎలా ఆచరణ చెయ్యాలి, ప్రజల చేత ఎట్లా ఆచరింపు చేయాలి. ఆయన ఆచరణ చేయటమే కాదు, రాజు తన ధర్మాన్ని తన ఆచరణ చేస్తూ ప్రజల చేత కూడా ఆచరింపు చేయాలి. రాజు చేస్తే ప్రజలు కూడా చెప్తే వింటారు, చేస్తారు. రాజే చేయకుండా చెప్పాడనుకో చేయరు. అందువల్లనే యథా రాజా తథా ప్రజ అన్నారు. రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారు. రాజు లంచగొండ అయితే ప్రజలు అంతకంటే ఎక్కువ లంచగొండ అవుతారు. రాజు కూనీకోర అయితే ప్రజలు రౌడీలు అవుతారు. దాంట్లో సందేహమే ఉంది. అదే యథా రాజా తథా ప్రజ. రాజు ధర్మాత్ముడై ఉండాలి, గొప్పవాడై ఉండాలి, మానవతా దృక్పథంతో ఉండాలి, దయామయుడై ఉండాలి, పౌరుషం గలవాడై ఉండాలి, ధైర్య సాహసాలు గలవాడై ఉండాలి, విశ్వాసం గలవాడై ఉండాలి,
భగవంతుని యందు విశ్వాస బుద్ధితో ఉండాలి, అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి, ప్రజల్ని చక్కగా పరిపాలన చేయటం చూడాలి, అందరికీ సహాయకారిగా ఉండాలి. అప్పుడే అందరూ మెచ్చుకుంటారు. ఆయన తప్ప ఇంకోళ్ళు ఎవరిని మెచ్చుకుంటారు? అందువల్ల రాజు ఎలా ఉండాలో, రాజ్యాన్ని ఆ రాజు ఎలా పరిపాలించాలో అనేది కూడా రామాయణం చెప్పింది మనకి. ఆయన అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు వచ్చినప్పుడు భరతుడికి చెబుతారు, రామచంద్రమూర్తి రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నావా నాయన అని చెప్పి అడిగి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎలాంటి మంత్రులను పెట్టాలి, ఏమిటి అనేటువంటి యొక్క దాదాపుగా ఒక 150 శ్లోకాలలో రాజనీతి మొత్తం చెప్పారు రామచంద్ర ప్రభు, అడ్మినిస్ట్రేషన్ గురించి. అందువల్ల మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పనటువంటి యొక్క విషయాలేం లేవు. తెలుసుకోకపోవడం మన యొక్క అజ్ఞానం. కానీ అన్ని విషయాలు చెప్పారు. ఆధ్యాత్మికం చెప్పారు, లోక విషయం చెప్పారు, భగవద్ విషయం చెప్పారు, వేదాంత విషయం చెప్పారు. చెప్పని విషయం అంటూ ఏమీ లేదు. పురాణాలు మొత్తం 4 లక్షల శ్లోకాలు, 18 పురాణాలు. భారతం 1,25,000 శ్లోకాలు, రామాయణం 24,000 శ్లోకాలు. వీటన్నిట్లలో ఎన్నో లక్షల కోట్ల విషయాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనము తెలుసుకోవడము, ఆచరణ కొంతవరకు కొన్ని చేసినా విషయం మాత్రం మనం తెలుసుకోవడం వల్ల మనకు తెలిస్తే ఇంకోళ్ళకి నలుగురికి మనం చెప్పడం వల్ల సమాజం కొంత బాగుపడుతుంది, సమాజం మంచిగా ఉంటుంది, అభివృద్ధిలోకి వస్తుంది. ఎవరు కొంత ఇబ్బంది పడకుండా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, ఏది చెప్పినా ఉద్దేశ్యం అది. ఈ రకంగా సుందరకాండ మనం ఇవాళ పూర్తి చేసుకున్నాము. తర్వాత ఒక 4 శ్లోకాలు పట్టాభిషేకం చెప్తాను. పట్టాభిషేకంతో పూర్తి చేయాలి, దాంతో సమాప్తం అవుతుంది. ఇలాగా రావణ సంహారం అయిన తర్వాత సీతమ్మ వారిని తీసుకోరమ్మన్నారు. విభీషణుడు పంపించాడు. విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది, చేశాడు. రామచంద్రమూర్తి చేశారు, మొదలే చేశారు. యుద్ధం కాకపోతే ఆయనకి చేశారు విభీషణుడికి పట్టాభిషేకం. అప్పటికి యుద్ధం కాలే, ఇంకా ప్రారంభం కాలే, అప్పటికే పట్టాభిషేకం అయిపోయింది. సముద్ర నీళ్ళు తీసుకొచ్చి పట్టాభిషేకం చేశారు. సరే, తర్వాత మళ్ళా ఆయనకి అయింది. వెంటనే సీతమ్మ వారిని తీసుకొచ్చారు. పట్టు వస్త్రాలు ఆమెకు తలంటి పోయించి పట్టు వస్త్రాలు ధరింపజేసి రామచంద్రమూర్తి వారి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టారు. సరే, అప్పుడు యుద్ధకాండ లాస్ట్లో చివరిలో జరిగిన విషయం. ఆయన అనేక రకాలుగా మాట్లాడారు. లోకం కోసము ఆమె అగ్ని పరీక్ష, ఈయనేం చెప్పలేదు, నువ్వు అగ్నిహోత్రంలో పడమని, అది తప్పు. అది నేను చాలా చోట్ల. ఆమెయే తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపణ చేసుకోవడం కోసం వెళ్ళి అగ్నిహోత్రంలో ఆవిడ పడింది. రాముల వారు నువ్వు వెళ్ళి అగ్నిహోత్రంలో దూకు, అప్పుడే నేను నమ్ముతాను, అట్లా ఎప్పుడు ఆయన చెప్పలే. అదంతా తప్పు, ప్రాపకాండ, చాలా తప్పది. సరిగా విషయం తెలియక చాలామంది అజ్ఞానంతో మాట్లాడతారు, అలా తప్పది విషయం. నేను చాలాసార్లు వేదికల మీద చెప్పే విషయం, టీవీలో కూడా చెప్పా. యుద్ధకాండ 58 ఎపిసోడ్లు SVBC ఛానల్లో చెప్పా నేను, మా తిరుపతి వెంకటేశ్వర భక్తి ఛానల్లో. కాబట్టి అమ్మవారు అగ్నిప్రవేశం ఆమె చేసింది. అప్పుడు అగ్నిహోత్రుడు ఈవిడ మహాపతివ్రత, సందేహం లేదు అని చెప్పి ఆయన తీసుకొచ్చి చూపించాడు, స్వామివారికి ఇచ్చాడు. బ్రహ్మాది దేవతలు వచ్చారు. అప్పుడు ఈశ్వరుడు వచ్చాడు, విష్ణుమూర్తి వచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు, దశరథ మహారాజు కూడా వచ్చాడు. వేరే రూపంలో ఉన్నాడు దశరథ మహారాజు, స్వర్గలోకంలో ఉన్నాడు, ఆయన కూడా వచ్చాడు. తన కుమారుని చూసి చాలా సంతోషించాడు దశరథుడు. ఆశీర్వచనం ఇచ్చారు వీళ్ళందరూ కూడా సీతారాములకి. తర్వాత పుష్పవిమానంలో అయోధ్యానగరానికి వెళ్ళారు. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకొని, భరతుడు నందిగ్రామంలో ఉన్నాడు. మా అన్నయ్య వచ్చే వరకు నేను అయోధ్యానగరంలో కాలు పెట్టనన్నాడు కదా. కాబట్టి ఆ పాదుకలకి నమస్కారం చేసి ఆ పాదుకలకి పూజ చేస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు.
ఈయన తరఫున అంతే ఊరికే. సరే, ఇంతలోకి ఆంజనేయ స్వామిని పంపించారు. భరద్వాజ ఆశ్రమానికి వచ్చిన తర్వాత, ఏమో గబుక్కును నువ్వు రాకపోతే చూస్తా, నేను ప్రాణత్యాగం చేస్తా అన్నాడు. అగ్నిహోత్రంలో పడతా అన్నాడు భరతుడు. అన్నమాట నిలబెట్టుకుంటాడని భయం పుట్టి, రాముడు ముందర నువ్వు వెళ్ళు ఆంజనేయ నాయన, భరతుడికి చెప్పు నేను వచ్చానని చెప్పి, లేకపోతే మా వాడు అగ్నిహోత్రంలో దూకుతాడు భరతుడు. చూడండి అసలు వాళ్ళ అన్నదమ్ములు ఎలాంటి యొక్క గొప్పవాళ్ళు, మాట మధ్య నిలబడేవాళ్ళు, సత్యవాక్ పరిపాలన దక్షులు వాళ్ళు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి చెప్తారు భరతుడికి, ఇట్లా వచ్చారు, వాళ్ళు వస్తున్నారు, భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు, ఒక 10 నిమిషాల్లో వస్తారు. సరే, సంతోషించాడు. అప్పటికే సిద్ధం చేసుకుంటున్నాడు. అప్పుడే గబా కంగారుగా వెళ్ళి ఈయన చెప్పడం, సంతోషించడం జరిగింది. సరే, రానే వచ్చారు, పుష్పక విమానంలో వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాగతం చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళారు. అయోధ్య నగరానికి వెళ్ళారు. అక్కడ విభీషణుడు, జాంబవంతుడు, అంగదుడు, ఆంజనేయ స్వామి, అనేక వేల మంది వానర వీరులంతా కూడా వచ్చారు. నాలుగు సముద్రాల నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చారు. నవరత్న ఖచ్చితమైనటువంటి యొక్క సింహాసనం మీద వీళ్ళ మంగళ స్నానాలు అది చేయించి, జుట్లన్నీ కూడా పాపం పిడతకట్టుకోపోయినాయి కదా, అవన్నీ కూడా తీసి పాపం తలంటి పోసి అమ్మవారికి పట్టు చీర కట్టించి స్వామివారి కట్టి, అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళంతా కూడా మంగళ స్నానాలు చేయటం, నవరత్న ఖచ్చితమైనటువంటి యొక్క సింహాసనం మీద అందరూ చూస్తూ ఉండగా, వేలాది మంది ప్రజల సమక్షంలో, వానర వీరుల సమక్షంలో, కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ ఉండగా, వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, భారద్వాజుడు, ఎంతోమంది మహానుభావులు, మహర్షులంతా కూడా, వేద విద్వాంసులు అంతా, వేద పండితులంతా కూడా ఆ ఘన స్వస్తులు చదువుతూ ఉండగా, ఆ సామ్రాజ్య, ఆ పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించినటువంటి యొక్క మంత్రాలు చదువుతూ ఉండగా, రామము రత్నమయే పీఠేయే సహ సీతం న్యవేశయతూవు వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథకాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథాగా. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతమ మహర్షి, విజయుడు అనేటువంటి వాళ్ళు మహర్షులు. వీళ్ళంతా కూడా ఆ స్వామివారికి 4 సముద్రాల నుంచి తీసుకువచ్చినటువంటి యొక్క పవిత్రమైన ఆ జలములను ఉదకాలని స్వామివారి యొక్క శిరస్సు యందు ఉంచారు. అమ్మవారి మీద, స్వామివారి మీద ఆ యొక్క ఆ జలములని ప్రోక్షించారన్నమాట. అభ్యసించన్ అరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన, సుగంధములతో కూడినటువంటి ఆ పవిత్రమైనటువంటి యొక్క జలాలతోటి స్వామివారికి అభిషేకం చేశారు. అలాగే అభిషిక్త పురాయేన మను తన్ దీప్త తేజసం సాన్వయ వాయే రాజా క్రమాధ్యేన అభిషిక్తం. ఇక్ష్వాకు వంశం, ఇక్ష్వాకు దగ్గర నుంచి, మనువు దగ్గర నుంచి ఇక్ష్వాకు ఇట్లా పరంపర ఉంది, రాజుల యొక్క పరంపర. వాళ్ళు వాడినటువంటి యొక్క సింహాసనమే మళ్ళా రామచంద్రమూర్తి వారు కూర్చున్నారు. పరంపరగా వస్తున్నది ఆ సింహాసనం. అదే సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి వీళ్ళు అభిషేకం చేశారు, పట్టాభిషేకం. స్వామివారికి నవరత్న ఖచ్చితమైనటువంటి యొక్క సువర్ణ కిరీటాన్ని ధరింపజేశారు. అలాగే ఈ రకంగా అనేక మంది ఆ స్వామివారి యొక్క పట్టాభిషేకానికి ఈ వచ్చినటువంటి వానర వీరులు వాళ్ళకు తోచినట్లుగా బహుమానాలు ఇచ్చారు. అనేక మంది రాజులు ఇచ్చారు, వాళ్ళంతా కూడా బహుమానాలు ఇచ్చారు స్వామివారికి. ఇలాగా ఈ రకంగా ఆ స్వామివారి యొక్క పట్టాభిషేకం చాలా చక్కగా అద్భుతంగా జరిగింది. రామచంద్రమూర్తి
అలాగా పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన రాజ్యం చేస్తున్న సందర్భంలో భూమికి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాక, పంటలు చాలా చక్కగా పండినాయి. పట్టాభిషేకం చేసే సమయంలో దేవతలంతా కూడా పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు, అప్సరసులు నాట్యం చేశారు. ఆయన పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము అనేటువంటి యొక్క యాగాలు, ఈ యాగములన్నీ కూడా చేసి ఆయన ఇంకా లోకక్షేమం కోసం చేయవలసినటువంటి యొక్క ఎన్నో క్రతువులు, అనేక వందల క్రతువులు చేశారట స్వామి రామచంద్రమూర్తి. ఆ యజ్ఞాలలో అనేక లక్షల కిమ్మత్తైనటువంటి గోవులు, గోదానం, భూదానం, హిరణ్యదానం అన్నీ కూడా చేసి ప్రజలని చాలా చక్కగా పరిపాలన చేసి ఆయన ఎంతో అనురక్తిగా ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలన చేశారని, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశారు రామచంద్ర ప్రభు త్రేతాయుగంలో. ఇది కనుక ఈ రామాయణాన్ని, ఈ సుందరకాండని ఎవరైతే శ్రద్ధ భక్తి ప్రపత్తులతో వింటున్నారో వాళ్ళకి ధనం, యశస్యం, ఆయుష్యం, రాజ్యాంచ విజయావహం, వాళ్ళకి లోకంలో యశస్సు, ఆయుష్యము ఇవన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. ఆది కావ్యమిదం తో హర్షం పురా వాల్మీకినా కృతం. ఇది ఆది కావ్యం అన్నారు. ఆదికవి వాల్మీకి మహర్షి. ఇది యశోవంతమైనటువంటిది. ఎవడైతే ఈ రామాయణాన్ని వింటున్నారో వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారన్నారు. పుత్రకామస్తు పుత్రాన్, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ధనం లేని వాళ్ళకి, దరిద్రులు ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది. ఇలాగా ఎవరు ఏది కావాలంటే కోరుకుంటే అది భగవద్ అనుగ్రహం వల్ల, రామానుగ్రహం వల్ల వాళ్ళకి అవన్నీ కూడా చేకూరుతాయన్నారు. ఈ రకంగా ఆయురారోగ్యాలని కలిగించేటువంటి యొక్క ఈ రామాయణము చాలా ప్రశస్తమైనటువంటిది. దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్. ఈ రామాయణాన్ని వినందువల్ల దేవతలు, పితృదేవతలు కూడా చాలా సంతోషిస్తారట. ఇది 24 గాయత్రి అక్షరములతో, బీజాక్షరములతో పంపిణీ చేయబడినటువంటిది